ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం కొద్ది క్షణాల్లో ప్రత్యేక జన్మదిన కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి అతిథి కృష్ణ. నమస్కారం. న్యూస్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు మనకి ప్రసార మాధ్యమం అంటే ఆకాశవాణి మాత్రమే ఉండేది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి మనం కార్యక్రమాలన్నీ వినేవాళ్ళం. ఆ రెండింటిలో కూడా విజయవాడకి కొంత ప్రత్యేకత ఉంది. అలాగే ఆకాశవాణి అనగానే మనకి అనౌన్స్మెంట్లు ఇచ్చేవాళ్ళు ప్రధానం. వాళ్ళు చెప్పిన మాటని బట్టి, వాళ్ళ గొంతుని బట్టి వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు యూట్యూబ్ దాకా సోషల్ మీడియాలో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలకి మూలము ఆకాశవాణి. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్గా ప్రారంభమైన జీవితం ఎంతవరకు ఎలా నడిచింది, ఆయన జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయనేది ఈరోజు మనం శ్రీ కోకా సంజీవరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. ముఖ్యంగా ఆకాశవాణి అనగానే మీకు కొంతమంది మీ గొంతుని బట్టి మాకు ఐడెంటిఫికేషన్, మీరు ఫలానా అని చెప్పకపోయినా ఏదో ఫలానా వాళ్ళు వచ్చారని అనుకునేవాళ్ళు. అసలు ఫస్ట్ మీరు ఆకాశవాణిలోకి ఎంటర్ అవ్వడం ఎలా అయ్యారు, ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 1964లో ఎంటర్ అయ్యాను. అంటే జాబ్ గురించి. కానీ నాటకాలు అనేవి ఉన్నాయి, రేడియో నాటకాలు. 1957లోనే ఏసీ కాలేజ్ చదువుకున్న రోజుల్లో నేను అక్కడి నుంచి అప్లై చేసి ఆడిషన్కి విజయవాడ వచ్చి సెలెక్ట్ అయ్యా. అప్పుడు బందా కనకలింగేశ్వరరావు అని ఉండేవాళ్ళు, డ్రామా సెక్షన్ చూసేవాళ్ళు. చేస్తే నాకు ఫస్ట్ ప్లే ఒకటి లైవ్ అనమాట. లైవ్ అంటే ఇప్పుడు ఇంకా శబ్దం రావడానికి లేదు, ఏమి రావడానికి లేదు, కలటం లేదు, ఏమి లేదు. ఆ పరిస్థితుల్లో నాకు ఖైదీ అనే ఒక నాటకం అందులో వేషం ఇచ్చాను. అందులో డబుల్ రోల్ ఇచ్చారు. ఒకటి మేనేజరు, వాడి దగ్గర అసిస్టెంట్, రెండు నేనే. మరి బందా మన 50 పెట్టాడు, వాయిస్ చేంజ్ చేశాను అని చెప్పి. అయితే అది లైవ్ అవటంలో కొంచెం జాగ్రత్త పడాల్సి వచ్చింది. పేపర్ సౌండ్ కూడా రావడం వెళ్ళేది ఆ రోజుల్లో. అప్పుడు శారదా శ్రీనివాస గారు, శ్రీరామరావు ఉన్నారు అందులో, వాడు బాగా గుర్తు నాకు. లైవ్ అది వేశాను. అప్పుడు సోమన్ బాబు కూడా అప్లై చేశాడు, కానీ రాలే. అంటే ఆయన రాలే ఇంటర్వ్యూ. నువ్వు చూసిపో, నేను రాలే అన్నాడు. ఏసీ కాలేజ్ నుంచి. అది స్టార్టింగ్ నాటకంతో స్టార్ట్ అయింది నా లైఫ్ రేడియో స్టేషన్లో, డ్రామా. ఆ తర్వాత నేను మెడ్రాస్లో ఉన్నానుకున్నాడు. అక్కడికి నేను ఈ ఆడిషన్ అక్కడ మార్పించుకొని అక్కడ జనమంచి రామకృష్ణ అని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు ఆ రోజుల్లో, డ్రామా. ఆయన అక్కడ నాటకాలు ఇచ్చేవాడు రేడియోలో, అంతా ఆయన చూసుకునేవాడు. ఆ రేడియో నాటకాల్లో నాకు వాయిస్ కొంచెం బాగుండేది కాబట్టి ఎస్వి రంగారావు, పుండరీక అక్షయ, మిక్కిలినేని, లింగమూర్తి గారు, వీళ్ళందరితోటి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరితో కలిపినప్పుడల్లా నాకు వేషాలు పంపేవాళ్ళు. నాతో పాటు చక్రవర్తి, వాళ్ళు పెద్దవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో పాటు నాకు వేషం ఏకలవ్య అని ఫస్ట్ నాటకం వాళ్ళతో కలిసి, అప్పుడు వాళ్ళందరూ పరిచయం కూడా అయ్యారు నాకు. నాకు కూడా కొంచెం తప్పు గొప్పలు ఉంటే లింగమూర్తి గారు చెప్పేవాళ్ళు, అది ఇట్లా పలుకున్నానా, ఇది ఇట్లా పలుకున్నానా అని. సరే, నాకు నా అదృష్టం భావించాను, పెద్దవాళ్ళు కదా. అక్కడ చక్రవర్తి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు అప్పారావు. ఆయన హిందూ కాలేజీలో ఉండేవాడు, నేను ఏసీ కాలేజీలో ఉండేవాడిని, గుంటూరు. మేము ఒరే అనుకున్న ఫ్రెండ్స్. అతను కూడా రేడియో నాటకాలకు వచ్చేవాడు, మేమంతా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాడు. వరుసగా చాలా నాటకాలు వేశాను ఇక్కడ. ఆ విధంగా నేను రేడియో ఎంటర్ అయిన తర్వాత ఉద్యోగం రీత్యా హైదరాబాద్లో వచ్చింది నా జాబ్, అనౌన్సర్ పోస్ట్. నాకు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంటర్వ్యూ జరిగింది. ఫస్ట్ ఏమో వాయిస్, మామూలు ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వాయిస్ టెస్ట్, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ అది ఎప్పటికో వచ్చిందనుకోండి. ఫస్ట్ ఏమైందంటే స్థానం నరసింహరావు గారు, తర్వాత ఇంకా అయ్యగారి వీరభద్రరావు, బాలగురుమూర్తి, ఇంకా పుల్లెల వెంకటేశ్వరరావు అని చెప్పి వీళ్ళందరూ జడ్జెస్ ఇంటర్వ్యూలో పిలిచారు. నాకు నేను సెలెక్ట్ అవుతాను తెలుసు నాకు. ఎందుకంటే తమాషా ఏంటంటే నేను ఎగ్జామినేషన్ ఉంటుంది,
నేను వచ్చాను అన్నప్పటికీ అక్కడ మనం తెలిసిన వాళ్ళు చాలామంది రా నాకు వచ్చినవాడు ఇంటర్వ్యూ వచ్చినవాడు ఆయన నువ్వు వచ్చావా బాబు మాకు పోటీ అనేవాడు అనమాట. అంత భయపడేవాడు ఇక్కడ. సరే నేను లోపలికి వచ్చిన తర్వాత స్థానం నరసింహరావు గారికి ఆల్బమ్ తీసుకెళ్ళి పెట్టాను ఫస్ట్. ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అడిగితే అడిగిన ముందు తోసేటప్పుడు స్థానం నరసింహరావు గారు అది ఆయన పని అని చెప్పి ఆయనకి ఇచ్చారు పాల్గొని. ఆయన ఒకటి తిరిగేస్తూ ఆయన ఇది ఏమిటి వేషం అన్నాడు. ఉన్నదని చెప్పారు. సార్ అది టైఫాయిడ్ వచ్చింది సార్, డబుల్ టైఫాయిడ్, ట్రిపుల్ టైఫాయిడ్, జాండీస్ వచ్చింది. అప్పుడు నాకు గడ్డం పెంచాను. అప్పుడు ఫోటో తీసుకోవాలని బయటకు వచ్చిన తర్వాత ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టాను, అంతేగాని ఆహా సరే సరే కానీ ఇప్పుడు పాత్ర వేస్తున్నావయ్యా నువ్వు, ఆ పాత్రలో ఆ మేకప్ లేకుండా వేయకూడదా అన్నాడు. మేకప్ లేకుండా ఎట్టేస్తారు సార్? మేకప్ లేకపోతే ఇప్పుడు నేను రాముడు వేషం వేసాను అనుకోండి, నేను రాముడుగా రావాలంటే యాజ్ ఇట్ ఈజ్కి వస్తే నేను సంజీవరావు అంటా కానీ ఎవడు రాముడిని ఫీల్ అవ్వడు. కాబట్టి ఇలా మేకప్ చాలా అవసరం, ఆహార్యం అవసరం. తర్వాత లైటింగ్ కూడా దానికి తగినట్టు చేసుకుంటారు. మేకప్ని బట్టే స్టేజ్ లైటింగ్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎవరికి మేకప్ ఎట్లా ఉంది, ఎంతమంది యాక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ చూసుకొని అప్పుడు లైటింగ్ ఫిక్స్ చేసుకుంటాడు. అలాగా ఆ రోజున నేను చెప్తే ఏది నువ్వు డైలాగ్ చెప్తుందాం అన్నాడు. అమ్మ దొరికాడా అనుకున్నా. అనుకొని నేను డైలాగ్ ఎత్తుకున్నా. అది మొత్తం రాదు, చాలా కాలమైంది. ఖిల్జీ రాజ్యపథం నాటకం. భయ ప్రళయకాల విభూత జీమూత పట్ల శబ్ద సంకాశమానమై బ్రహ్మాండ భాండము పఠిన బృందమైనట్లు భయంకరాభాసులతో పగిలిపోయి నీ గర్భాంతరాల జావా మానికినందు నన్ను భస్మీపట్లమని తల్లి. అమ్మా మృత్యుదేవి, ఎందుకు నాకు ఈ నీచ నికృష్ట నిరంతర సంతాప జీవితం? ఎందుకు నాకు ఈ నిష్ఠుర నీరస నిష్ఫల జీవితం? మహత్తుంగ తరంగ మణికా సంభరితామన్న కుమ్మిలిపోతున్నాను తల్లి. ఒక్కసారిగా భూత భయంకర భూకంపం ఆవిర్భవించి వచ్చేసింది. 88 ఏళ్ళు. 85 ఏళ్ళు నాకు ఇంకా కంటిన్యూటీ ఎప్పుడు అది అప్పుడు 24 ఏళ్ళు నాకు వయసు. 64 ఏళ్ళు గమ్మాలమ్మంటారు అది. అలాగే చెప్పేటప్పటికి ఆయన వాడు సన్నే అప్పుడు చెప్పా. ఆఖరి ఇంకా చాలా ఉంది స్టార్టింగ్లో చెప్పిన తర్వాత నాకు తర్వాత క్వాలిఫికేషన్ అని ఒక ఆయన చూస్తూ ఏదో 2 క్వశ్చన్స్ చేశాడు. బట్టి వచ్చాను. డిఫినేషన్ ఉన్నాయిగా. ఎకనామిక్స్ ఇస్ ఎ సైన్స్ విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ యాజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎండ్స్ అండ్ స్కేల్స్ మీన్స్ విచ్ హావ్ ఆల్టర్నేటివ్ షేర్స్. వాట్ ఈజ్ ఎకనామిక్స్ అన్నాడు. ఎకనామిక్స్ అనే అది పెట్టేశా. పెట్టి ఆయన తెలుసు అడిగాడు. నేనేమో చెప్పేటప్పటికి ఇంకో క్వశ్చన్ చేశాడు. ఆల్రెడీ ఆయన చెప్పాడు చాలు అన్నాడు ఒక ఆయన. ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను పెట్టి ఇంకా మన పరిసరాలు నేను వెళ్తుంటే థ్యాంక్ యూ సార్ అంటే మళ్ళీ పిలిచాడు. బాయ్ అని పిలిచి వచ్చా. ఏంటి సార్ ఆ ఫోటో ఆయన తీసేయాలంట. ఏది ఆ గడ్డం ఉన్న ఫోటో, ఇదిగో నీ ఫోటో అని పెట్టాడు. థ్యాంక్ యూ సార్ అని వచ్చాను. ఏంటి ఏం అడిగారు అంటే ఏం చెప్పను, ఎందుకు బయట. సరే అలా 1964 హైదరాబాద్. సరే నేను పాస్ అయ్యాను. మర్నాడు బోర్డు 9 మంది అనౌన్సర్స్ సెలెక్ట్ అయిన పెట్టాడు. నాకు ఆఫర్ తర్వాత ఎప్పుడు 1 year తర్వాత వచ్చిందో లేకపోతే 6 months తర్వాత వచ్చింది ఆఫర్. నాకు డైరెక్ట్ పోస్టింగ్ హైదరాబాద్ వచ్చాను. అక్కడే నాకు ఉషశ్రీ గారు పరిచయం. అప్పుడే అక్కడ ఉన్నారు. ఆయన పంచి కట్టుకొని శ్రీశ్రీలాగా సిగరెట్ తాగుతూ అక్కడ ఉన్నారు. అంటే మంచి చెప్పాలి, చెడు కాదు ఇది అసలు. రైటర్స్ అంతా అంతేగా అని దమ్ము దిగింది. ఆయన ఉన్నారు, చూశాను. ఆయన పరిచయం చేసుకున్నాం. తర్వాత వెంకటరామయ్య గారు, డి వెంకటరామయ్య న్యూజిలాండ్, ఆయన పరిచయం అయ్యారు. వెంపటి రాధాకృష్ణన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర వేశారు నన్ను ఫస్ట్ డే. వేస్తే నా మీద రిపోర్ట్ రాశాడు డ్యూటీ ఆఫీసర్ పిఆర్ రెడ్డి. ఏమని ఆయన ఏం చేశాడంటే, నాకు ఏ ట్రైనింగ్ లేదు,
లోపల కూర్చొని ఆయనతో పాటు, అబ్బాయి నేను కొంచెం బయటికి పోయి లాగేసి వస్తాను, ఈ టేప్ అవగానే ఆ టేప్ నొక్కు, ఇది నొక్కు చాలు అంతే, అన్నీ ఓపెన్ చేసి ఉంచాను, ఇది అయిపోయింది సమాప్తం అన్నాడు. మీద పార్టీ అంటే నేను నొక్కా. ఈ సెకండ్ పార్ట్ ఇది 2 minutes ముందే నొక్కేసాం అన్నమాట. నేనే వచ్చి డ్యూటీ ఆఫీస్ దగ్గర వచ్చేసి, సార్ అది ఇందులో ఏమో క్యూ షీట్లో ఏమో పలానా టైం ఉంది, 6:30 ఉంది, నేను 6:28కి వేసేసాను అది అని నేనే చెప్పాను అవసరంగా. ఆయన అర్థం కూడా చేయరా, ఏంటి అన్నాడు. ఇది ముందే వేసాను సార్, అది ఆయన నొక్కమన్నాడు, నొక్కాను అని నవ్వాడు. అయిపోయింది, రాశాడు రిపోర్ట్, నా మీద రాశాడు ఆయన వచ్చి ఫస్ట్ రాస్తే అక్కడ మీటింగ్లో బాలగురుమూర్తి భలే కాకిరేశాడండి. వచ్చి ఆయన చాలా సపోర్టివ్ మాట్లాడాడు నాకు. అసలు ఇంకా ట్రైనింగ్ కాలేదు, ఏం కాలేదు, రిపోర్ట్ రాస్తాం మనం పెట్టామని చెప్పి అతనే ఎగిరేదైనా అంతా జరిగిపోయింది అనమాట. అలా ఎంటర్ అయ్యాను. కాదు, హైదరాబాద్ నుంచి నేను విశాఖపట్నం చేశాను. హైదరాబాద్లో ఉండగా మీరు ఏమైనా స్పెషల్గా అంటే కొంతకాలం అయిన తర్వాత మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు కదా, మీరు స్టార్ట్ చేసింది కానీ మీరు సొంతంగా మొదలుపెట్టిన ప్రోగ్రామ్ ఏమైనా ఉందా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఉండగా నాటకాలు వేసేవాడిని. స్థాన నరసింహరావు గారి ప్రొడక్షన్, లేకపోతే శారదా శ్రీనివాసరావు గారు, చిరంజీవి అని ఉండేవాడు, వాళ్ళ ప్రొడక్షన్లో నేను అనేక నాటకాలు వేసాను. అప్పుడప్పుడు కార్మికుల కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని, ఎవరు రాకపోతే అన్నింటిలో జస్ట్ పార్టిసిపేట్ చేయడం. దాంతో నేను ప్రొడ్యూస్ చేసింది ఏం లేదు, అక్కడ చేసింది ఏం లేదు. అయితే స్టేజ్ నాటకాలు వేసేవాడిని రవీంద్రబాద్, చాలా వేసాను. మళ్ళీ ఆకాశవాణిలో కూడా వేసాం, అవార్డ్స్ తీసుకొచ్చాను, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ అయితే మీకు నాటకాలు అప్పట్లో నాకు తెలిసినంత వరకు కొన్ని మీరు ఇందాక లైవ్ అన్నట్టుగా ఒక్కొక్కసారి మీకు సింగిల్ టేక్లో రికార్డ్ చేసేవారు, అంటే మీకు రిహార్సల్స్ అంతా అయిపోయి ఒకే టేక్లో రికార్డ్ చేసే పద్ధతి ఉండేది అప్పుడు మీకు? రికార్డింగ్ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు అక్కడ ఉంది, హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఉంది. నేను 57లో విజయవాడలో లేదు, అక్కడ లేదు. లైవే నాటకాలు, స్టేజ్ నాటకం, మళ్ళీ అది లైవే, ఎక్కువగా లైవే ఉంది. లైవ్ లో మీకు ఏమైనా చేదనుభవాలు జరిగాయా? అది చాలా టెన్షన్ గా ఉంటుంది కదా లైవ్ లో, కరెక్ట్ గా వచ్చే వరకు ఉంటుంది. నేను 1, 2, 3 అంతగానే ఎక్కువ వేయలేదు అట్లా లైవ్లో. తర్వాత ఉన్నట్టుండి ఎప్పుడు వచ్చిందో కూడా నాకు గుర్తులేదు. రికార్డింగ్స్ వచ్చినాయి కదా, మన టేప్స్ స్కూల్స్ అన్నీ వచ్చినాయి. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం మళ్ళీ నేను రేడియో నాటకాలతో పాటు నాటకాలు ఉండే కదా, ఏముంటాయి కదా, నేనే ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది నేను. అసలు ఏది ఉండేది కాదు ప్రోగ్రామ్, వైజాగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అవి అంతా కూడా రిలేస్, అన్ని రిలేలు. అట్లాంటిది నేను ఒక నాటకం ఉందండి, నేను నాటకం రికార్డ్ చేసేసి దర్దాం ఉంది అంటే ఒక ప్రోగ్రామ్ కట్ చేసేసి ఆయన కేఎల్ రావు ఉండేవాడు, ఆయన ఇంజనీర్, ఆయన హెడ్. సరే అన్నాడు. అప్పుడు నేను ప్రొడ్యూస్ చేశాను ఆ నాటకాన్ని. అదేంటంటే చీకటి వెలుగులు అని పెట్టి ఒక నాటిక చేసి ఆ నాటిక ప్రొడ్యూస్ చేసి ఆ టైం రిలే చేసాం. అది ఫస్ట్ టైం నేను చేసింది. అది 1968 కల్లా అక్కడ వెళ్ళాను. అక్కడి నుంచి స్టేజ్ నాటకాలు చాలా వేశాను. రావుజీ అని ఉండేవాడు బయట, ఆ రావుజీ గారు మరో మహుజారు టేకప్ చేస్తూ, ఆ మరో నంది గారు చేస్తూ అందులో ప్రొఫెసర్ వేషం నాకు ఇచ్చి రిహార్సల్స్ జరపడం, స్టేజ్ చేయటం, అట్లా ఢిల్లీ దాకా వచ్చాం. ఇప్పుడు పోటీలు, సెంట్రల్ గవర్నమెంట్ పోటీల్లో ఢిల్లీకి నన్ను పంపించారు. నా లీడర్షిప్లో, నా డైరెక్షన్లో ఆ నాటకం తీసుకొని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో 6 ప్రైజులు కొట్టాం ఆ నాటకానికి, మరో అక్కడ 31 నాటకాలు వచ్చినాయి, 13 భాషలు, నేషనల్ లెవెల్, జాతీయ లెవెల్లో వస్తే అందులో నా నాటకానికి సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్టర్ నాకు. ఈ విధంగా మీ భాషల్లో మన బాగా పేరు 6 వచ్చినాయి ప్రైజులు. దానికి చాలా ఇది అయ్యారు. కేఎల్ రావు గారు బాగా రిసీవ్ చేసుకున్నారు స్టేషన్కి వచ్చి మమ్మల్ని. అప్పుడు మాతో పాటు కాకినాడ శ్యామలు వేసింది అక్కడ, మరో చరిత్ర అట్లా వేసిందండి. అట్లా ఉంది. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ గ్రేడ్ ప్రమోషన్ మీద
విజయవాడ చేశారు. నన్ను పేరు కామేశ్వరరావు అక్కడే అప్పుడు అనౌన్సర్గానే వచ్చారా మీరు? ఇంటర్మీడియట్ గ్రేడ్ అనౌన్సర్ నుంచి ఇంటర్మీడియట్ గ్రేడ్ అనౌన్సర్స్ కలిపి వివిధ భారతికి వేశారు. వివిధ భారతి ఓపెన్ చేశారు. అప్పుడు వివిధ భారతికే వేశారు. ఆయన హిందీ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన ఎవరు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఫస్ట్ ఆయన అక్కడ వాడు వాస్తవమూర్తి వీడు అందరూ కూడా వెళ్ళారు ఇంటర్వ్యూకి. ఎవరు సెలెక్ట్ కాదు తమాషా అది. విజయవాడలో ఎవరు సెలెక్ట్ కాదు. ఆనందం అందరూ వెళ్ళారు సెలెక్ట్ కాదు. నేను సెలెక్ట్ కాదు, మీరు ఎట్లా సెలెక్ట్ అయ్యారా ఇద్దరు చెప్పేసి ఆయన టెస్ట్ పెట్టాడు. హిందీ వచ్చా అంటే అంత పెద్దగా రాదు సార్ అన్న. అంటే సరే అనౌన్స్మెంట్ ఒక్కటి చెప్పు అన్నాడు. నాకు అస్సలు రాదు. అక్కడంటే ఢిల్లీ పంపించి టేపులు ఎట్లా చెప్పారంటే ఆ తెలుగు రాసుకునేది ఆ తెలుగుని దిలీప్ కుమార్ లాగా చెప్పాడు డైలాగ్. లేకిన్ కాకుండా అట్లా చెప్పి అట్లా రాసుకొని డబ్బులు చెప్పారు. చెప్పేటప్పటికి అక్కడ సెలెక్ట్ అయిపోయా బ్రహ్మాండంగా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఏం రాదు. కామేశ్వరరావు కొంచెం వచ్చు, బురుదు వచ్చు. అది హైదరాబాద్ ఉండే మనిషి. అందువల్ల ఆయన చెప్తా నువ్వు పర్వాలేదు అన్నాడు. నన్ను ఇవ్వలేదు. సరే అయిపోయింది. ఇక్కడ ఉండి ఆ రోజుల్లోనే సోమబాబు వచ్చాడు ఊళ్ళోకి. అంటే దానికి అది మీరు జనరల్గా ఇక మాకు తెలిసినంత వరకు తెల్లవారుజామున 6 రేడియో స్టేషన్ తెరిచేవారు. సిగ్నేచర్ ట్యూన్. మీ డ్యూటీ ప్రకారం కొంతమంది మార్నింగ్ డ్యూటీ, మధ్యాహ్నం షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అవి సరే అవన్నీ వచ్చాయి. మీరు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఎలా ఇచ్చారు ఆ రోజుల్లో? మీ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఒకసారి గుర్తు చేసుకుని చెప్పండి. మాకు ఫస్ట్ అసలు వివిధ పార్టీలు ఫస్ట్ ఒకటే వివిధ పార్టీలోనే ఇచ్చారు మమ్మల్ని. వివిధ పార్టీలో నేను ఆ టైమింగ్స్ ఏమున్నాయి కదా, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం విజయవాడ కేంద్రం, అదేంటి మీటర్స్ ఉన్నాయి కదా, మీటర్ల మీద ఉదయ ప్రసారం ప్రారంభం అనగానే సిగ్నేచర్ అది ఇదంతా అయిన సిగ్నేచర్ అయిన తర్వాత ఇదంతా అనౌన్స్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ ఏదో ఉండి హిందీ ప్రోగ్రామ్. ఆ తర్వాత ప్రోగ్రాంలో మళ్ళీ అనౌన్స్మెంట్ ఆటకే ఉండే టేప్లు పెట్టుకుని రెడీగా ఉండే ఒకదాని తర్వాత ఒకదాని పెట్టుకుని ఉండేవాడు. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ కూర్చుండేవాడు నేను. ఎట్లా అంటే ఇప్పుడు గబాలు కళ్ళు పోయినాయి అనుకోండి, కళ్ళు కనపడలేదు అండి, ఏం చేయాలి ఉద్యోగం పోతాయి అని కూడా నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఇట్లా ఈ దగ్గర చేస్తుండేవాడు అనమాట. అలా బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత ఏంటంటే ఒక్కోసారి అనౌన్స్మెంట్ అందులో ఉంటుందిగా అప్సునియే లతా మంగేష్కర్ ఏదో సాంగ్ దొరుకుతుంది కదా, హిందీ చూసాను. ఆ అనౌన్స్మెంట్కి రాసుకోవడం చెప్పడం, గీత్ మాలిక ఇవన్నీ ప్రోగ్రాలు ఉండేవి. అప్పట్లో జనరంజని అని చెప్పేది ఒకటి కార్యక్రమం స్టార్ట్ చేద్దామని రజనీకాంతరావు గారు స్టేషన్ డైరెక్టర్ చెప్తే, అది మీకు ఏ ఇయర్ గుర్తుగా జనరంజని స్టార్ట్ చేసిన ఇయర్? అది 71 ఆ ప్రాంతంలో 71లో చేస్తే జనరంజని మన కార్యక్రమం మటుకు స్పెషల్ జనరంజని అనేది వచ్చింది. తర్వాత మామూలు జనరంజని ఎవరెవరు కూర్చుని అసలు ప్లాన్ చేశారు? రజనీకాంతరావు గారు, తర్వాత శ్రీనివాసన్ గారు, శ్రీనివాసన్ గారు, ఎక్కువగా వాళ్ళిద్దరు. తర్వాత ముందు అది జనరంజని పెడుతున్నామని స్టార్ట్ డిస్కస్ చేశారు. జనరంజని పెడుతున్నాము, జనరంజని కార్యక్రమం పెడదామని చెప్పేస్తే, జనరంజని ఏంటంటే శ్రోతలు ఉత్తరాలు రాస్తే ఉత్తరాలకి పేరు రాసి మన పార్టీ అనే వేస్తాం. మధ్య మధ్య స్పెషల్ జనరంజని పెట్టి ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చినా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళతో చేయటం. అయితే ఇక్కడ నాకు అదే సందేహం అండి. అప్పుడు సినిమా వాళ్ళకైనా ఎవరికైనా సరే ప్రజలతో కలవాలంటే ఏకైక మాధ్యమం ఆకాశవాణి మాత్రం. అప్పుడు దూరదర్శన్ లేదు, ఏమీ లేదు, పేపర్లలో కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఏమి వచ్చేవి కాదు, కానీ దీనికి క్రేజ్ ఉండేది. అయితే మీరు వాళ్ళని రేడియోకి ఎవరు మీడియేటర్గా వాళ్ళని పిలిచి తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి? మనకేంటంటే ఇప్పుడు నేను అనుకోండి, నాకు శోభన్ బాబు బాగా పరిచయం అనుకుంది, అత్తే కృష్ణ గారు పరిచయం. కొంత ఆర్టిస్టులు వచ్చారు అనగానే వెంటనే రజనీకాంతరావు దగ్గర వెళ్ళేవాడిని, లేకపోతే శ్రీనివాసన్ గారి దగ్గర వెళ్ళేవాడిని.
సార్ ఇంటర్వ్యూ చేద్దామండి మనం జర్నల్ స్పెషల్ ప్రోగ్రామ్. సరే వస్తాడంటే వస్తాడు, నేను రప్పిస్తాను నేను. అలా నేను కృష్ణ నన్ను కాంచన, కృష్ణ, తర్వాత సోహన్ బాబు, వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి చేశాను. మురళీమోహన్ ఉన్నాడండి ఒక, మురళీమోహన్ అంత ఫేమస్ కాదు అప్పుడు, అందుకని ఆయన ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ముగ్గురిని మటుకు నేనే పిలిచాను. ఇంటర్వ్యూ చేయడం మటుకు దేవిక వీళ్ళందరూ కూడా తర్వాత పిల్లవాడు నాతోటి చేయించేవాడు. అందులో ఫోటోలు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ జనరంజని ప్లాన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కానీ పాటలు ఏం వేయాలి అనేది మీరు ముందర మాట్లాడుతూ సెలెక్ట్ చేసుకునేవారా? ఎలాంటి మేము మనకు కొంచెం సినిమా పాటలు నాలెడ్జ్ ఉంది ఎందుకంటే పాడతాను లేదు, మామూలుగా పలానా పాట బాగుంటుంది సోహన్ బాబు కాబట్టి సోహన్ బాబు పాడిన పాటలు ఏ 2-3 తీసుకొని మామూలుగా నాగేశ్వరరావు, రామారావు బ్యాక్గ్రౌండ్ గణసాలు తీసుకొని ఆయనకి ఇష్టమైన పాటలు ఏంటో ఊరికెళ్ళేవాడు. ఇలా జరుగుతుంది, సాయంత్రం రమ్మనేవాడు. హోటల్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇది ఉంటుంది చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు, లేదా పిచ్చ చేస్తే బాగుంటుంది. అందుకని ఇలా అడుగుతాం, మీరు జవాబు మీ ఇష్టం ఎట్లా చెప్పండి, పలానా పాట ఏమని మీరు వెంటనే ఒకటి వేస్ట్ చేస్తాం, ప్లే లైవ్ కాదు, రికార్డ్ ఎవ్రీథింగ్ రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ వచ్చేసిన తర్వాత 70 అదే 60s రికార్డింగ్ అన్ని పాటలు తర్వాత అది ఇరికించుకునేవాడు, ఇన్సర్ట్ చేసేవాడు అంతే. చాలా మందితో చేశారు ఆకాశవాణిలో, మీరు చేసిన వాటిల్లో నేను చేసింది శ్రోతకు నచ్చాలి కానీ అసలు నాకు అన్ని తృప్తి అన్నవి. నేను ఎక్కువగా చేసింది దాసనారాయణతో చేశాను, అది ఒకటి నచ్చింది. సోహన్ బాబుది ఒకటి. సోహన్ బాబు అంటే బాగా క్లోజ్ కాబట్టి కొంచెం ఫ్రీగా అడిగేసా, ఫ్రీ అడగటం ఇబ్బంది లేదు, ఏమడిగినా బాధపడు. కాకపోతే ఒకటి ఆయన చేసిందంటే ఎంత లాగినా కూడా నన్ను గురించి చెప్పట్లా. చెప్పకపోతే అక్కడ ఆయన ఉండేవాడు ముస్లిం అతను పెక్స్, ఈ డ్రామా పెక్స్, అదే బాబు అది ఫ్రెండ్ కా బాత్ తోడా చెప్పు ఆయన గురించి కొంచెం చెప్పు, మీకు తెలుసు అప్పుడు ఏదో మీకు తెలుసు కదా అదే ఏదో మా ఏదో చెప్పాడు అనమాట. తర్వాత మళ్ళీ ఫోటోలు తీసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. సోహన్ బాబుతో బాగున్నాయి, ఇది కూడా బాగానే ఉంది. నా కృష్ణతోటి కూడా, కృష్ణ కూడా ఎట్లా అంటే నా రూమ్ పక్కన ఉండేవాడు, చెన్నైలో ఉండగా నా రూమ్ పక్కన ఆయన ఉండేవాడు. సోహన్ బాబు కూడా వాళ్ళ ఇంట్లో 3 months ఉన్నాను నేను, బాగా క్లోజ్గా. వాళ్ళ మిస్సెస్ కూడా బాగా క్లోజ్, చక్కగా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు సినిమాలోకి. మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాడు. ఆమె బొడ్డు ఇచ్చేది, మేము ఫోన్ చేసేవాడిని. 3 months తర్వాత ఒక రూమ్ చూసుకొని ఈ జాగ్తీర్ ఒక బిల్డింగ్ అని పాండీ బజార్ వెనక ఉంటుంది, ఆ బిల్డింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు ఈ కృష్ణ. మేమంతా కలిసి ఇంకా పైకి వెళ్ళిపోయి రాత్రిపూట 6 బయట పక్కనేసి పడుకునేవాడు. కృష్ణ, సోమన్ బాబు సారీ రతన్ ప్రసాద్ అని రతన్ బాబు ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ సినిమా కోసం వచ్చి, అతను జూనియర్ ఎస్వి రంగారావు, వి జగ్గారావు గారు, సారీ వాడు అతను క్లోజే. ఇంకా చాలా క్లోజ్ చెప్పారంటే బాగుండదు కదా, పెద్దవాళ్ళు కదా అంతా. ఈ తక్కువ పెద్దవాడు. నేను, కృష్ణ, జగ్గారావు, రంగారావు, జూనియర్ రంగారావు, మేము కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇది తోచకపోతే ఆడుకుంటున్నాడు. ఎవరు పిలిస్తే వాడు గీతా కేఫ్కి పోయి టీ ఇప్పించాలి. ఇక్కడికి అప్పుడు గీతా కేఫ్కి వెళ్తే పాపం కృష్ణ తీసుకెళ్ళేవాడు, నేను అట్లా బాగా క్లోజ్గా ఉండేవాడు. ఫస్ట్ రేడియో స్టేషన్లో నేను జాయిన్ కాకముందు నేను సినిమాల కోసం వెళ్ళాను మెడ్రాస్. సినిమాలు అంటే యాక్ట్ చేసేద్దామని కాదు, ఏదో ఒకటి డైరెక్షన్ సైడ్ ఏదో వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఏది వస్తే డబ్బింగ్, వాయిస్ డబ్బింగ్ అయినా బతుకుతాం అనేటువంటి వెళ్దాం. చాలా కష్టంతో తల్లిదండ్రులతో ఒప్పించుకొని వెళ్ళాను ఆ రోజుల్లో. వెళ్తే
అడపదడప ఏదో ఒకటి 2 సినిమాల్లో డబ్బింగ్ చెప్పించారు. ఆ డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం ఆ రోజు. ఇప్పుడు ఈజీ, అంతా కూడా టెక్నికల్ కానీ మారిపోయినాయి కదా. మనం ఎక్కడ మాట్లాడి తీసుకు అది ఇచ్చేస్తాం. అదంతా కాదు, ఆ లూప్ చేస్తుంటారు, మనం చెప్పలేము. అది కొంచెం అప్పుడు పీజే శర్మ వాడు అంతా ఉండేవాడు. ఆవిడ కాకినాడ పీజే శర్మ వాడు మంచి ఫేమస్గా ఉండేవాడు. సాక్షిరంగారావు డబ్బింగు, అప్పారావు డబ్బింగు, మేమంతా కూడా చక్రవర్తి చెప్పుకుంటున్న తర్వాత అక్కడి నుంచి సోమన్ బాబు మెడ్రాస్ వెళ్ళి ఉన్నాడని తెలిసింది. ఎందుకున్నాడంటే హైదరాబాద్ అది ఐ మీన్ ఏసీ కలిగి ఉన్నప్పుడు మై రూమ్మేట్స్ నాకు సినిమా పిచ్చోడు, ప్రతి సినిమాకి వెళ్ళాలి. ఏదో ఏ సినిమా వస్తే ఆ సినిమా వెళ్దా అంటే నువ్వు వెళ్తే చూసిరా అనేవాడు కాదు. నేనే టికెట్ తీసుకొని 6 నెలల టికెట్ ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. 6 నెలలు వెళ్ళేవాడు. అక్కడ రాఘవ రెస్టారెంట్ ఒకటి ఉండేది శంకర విలాస్ పక్కన. ఆ రాఘవ విలాస్లో 35 రూపాయలకి పొద్దున సాయంత్రం టికెట్స్ అండి. భోజనం పొద్దున సాయంత్రం ₹10 పడింది టికెట్లు. అయితే డైరెక్ట్ తింటే 10 నెలలు. అతనేమో కూలీలో నిలబడి తీసుకోడు టికెట్, అది ఉంది ఫస్ట్ నుంచి కొంచెం. అక్కడ నిలబడితే ఆయన కోసం నేనే పట్టుకొని కుడి చేతి వాచి పెట్టేవాడిని. ఎప్పుడు ఆ లోపల పెట్టుకుంటే ఆ సువర్ణ సుందరి బాగా గుర్తున్నాడు. అప్పుడు ఆ బ్రిడ్జి కట్టలేదు, శంకర విలాస్కను ఏసీ కాలేజ్ మధ్యలో బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి లేదు అప్పుడు. అక్కడ థియేటర్ ఉండేది, లక్ష్మీ థియేటర్ సంథింగ్. ఆ సినిమా టికెట్ తీసుకుంటే ఈ లేడీస్ జనం విపరీతంగా ఉన్నారు. వాళ్ళు పడిపడ పైకి వచ్చేసి టికెట్ ఓపెన్ చేసేటప్పటికి జనం కౌంటర్ మీద పడ్డారు. పడితే ఇంకా టికెట్ ఇచ్చాడు, నేను లాక్కునేటప్పటికి వచ్చేసాను. ఇద్దరు సినిమా వెళ్ళాం, సినిమా చూసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే నా చేతులకి అలవాటు కదా తీస్తామని వాచ్ లేదు. వాచ్ అయిపోయింది. అక్కడ రాగుడు పోయి ఉంటాయా, పద చూద్దాం అంటాడు. ఇంకెందుకు ఉంటుందంట, లేదు చూద్దాం పద అంటాడు. అనుకొని మళ్ళీ ఆ సైకిల్ ఉంది ఆయనకి. ఆ సైకిల్ మీద మనం తీసుకెళ్ళి రెండలపేటలోనూ లబ్బిపేటలో ఉండేవాడు మేము. లబ్బిపేట కాదు, రెండలపేట బ్రాడీపేటలో ఉండేవాడు. తీసుకెళ్తే ఎందుకు ఉంటుంది ఇటు చూసేసి ఎక్కడ ఉంటుంది లేదు. అలా ఉండేది. ఆ రాఘవ రెస్టారెంట్లో భోజనం చేసేవాడు. అప్పుడప్పుడు ఆయన రాత్రిపూట తినేవాడు కాదు భోజనం, పాలు అరటిపళ్ళు అలా తినేవాడు అనమాట. అంతే, జాగ్రత్త పడేవాడు మనిషి. పరిచయం, మంచి ప్రిన్సిపల్ మనిషి. ఆయన వెళ్ళాడు. అంటే నేను 1956లోనే ఇంటర్మీడియట్ చదవంగానే నేను వెళ్ళా. తట్టుకోలేకపోయా, అక్కడ నాకు ఉండబుద్ధి లేదు, వచ్చేసాను. మళ్ళీ నేను ఏసీ కాలేజీ మన సోమబాబు ఇద్దరు ఎప్పుడు అనుకుంటాం కదా, ఆయన సినిమాకి వెళ్దామని లేదు. ఆయన నాగపూర్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సీ చేద్దామని ఉంది. ఎందుకంటే 3rd క్లాస్లో పాస్ అయ్యాడు బీఎస్సీ, నేను బిఏ తప్పాను, ఆయన పాస్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉంది నాకన్నా. అది బీఎస్సీ 3rd క్లాస్ అయితే ఎక్కడ రావట్లే. ఎంఎస్సీ నాగపూర్ యూనివర్సిటీ పోయి చదువుతాడు. అందంగా ఉంటావు నువ్వు పోయి మెడ్రాస్ వెళ్ళి అక్కడ చదువు, ఏదైనా సినిమా ఛాన్స్ అంటే ఆ పిచ్చ నీకు నాకు లేదనేవాళ్ళు. అదే సరే ఉన్నట్టుండి మెడ్రాస్ వెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజ్ కూడా ఆయన చేస్తున్న మ్యారేజ్ కూడా కథ ఛాయ్ తక్కువ ఆయనకి. పాపం మంచి ఆమె, చాలా మంచి ఆమె. ఏంటి గురు ఉందేంటి, అదే ఇలా చేసుకున్నావేంటి అని అంటే క్లోజ్ కదా అంటే, నువ్వంటే నాకు ఇష్టమే, నీ కలర్ అంటే నాకు ఇష్టం, అందుకని చేసుకున్నాను అన్నాడు. అంటే అనుకున్నాను. సరే వాళ్ళ ఇంట్లో ఉండి పాపం బాగా వండి పెట్టేది. ఒక 3 months ఉన్నాం. నాటకాలు వేసాం, రిహార్సల్ రన్ చేసాం బయట. కాళరాత్రి నాటకం, అక్కడే జూనియర్ డబ్బింగ్ ఆర్టిస్టు జూనియర్ జానకి వీళ్ళందరూ అక్కడ. మనకి జయంతి కూడా వచ్చేది, అందరూ వచ్చాం. తర్వాత డాక్టర్ రాజారావు ఖిల్జీ రాజ్యపత్రం నాటకం వేసాం అక్కడ. ఇందా చెప్పాను ఆ డైలాగ్, అందులోదే ఆఖరిది చిన్న బిట్టు. ఆ ఖిల్జీ రాజ్యపత్రంలోది వేస్తే అది చూశాడు డాక్టర్ రాజారావు, అప్పుడు ఉండేవాడు. చూసి ఆయన మళ్ళీ ఏదో డ్రామా చేస్తూ ఆ డ్రామాలోకి పిలిచాడు. అక్కడ మిక్కిలి నేను వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మీరు చెన్నై వెళ్ళిన తర్వాత మీరు సోమన్ బాబు గారితో ఉండే అనుబంధం ఆయనతోటి కొంచెం కొన్ని సినిమాల్లో వేశారు.
ఆయనతో వేసింది లేటెస్ట్. అప్పట్లో ఆయన వేసిన సినిమాలు ఏంటంటే దైవబలం, శబరిలో ఫస్ట్ పిక్చర్ శబరి అయింది. దైవబలంలో చిన్న వేషం అది, అంతే మాయమైపోతుంటాడు. శబరిలో హీరో అతను, అంటే పండ్రి బాయ్ హీరోయిన్. అప్పుడే ఆయన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. బాగుంటాడు మనిషి, ఇలా మంచి దీంట్లో మంచి పోజులో ఫోటోలు ఉన్నాయి. వాడు సినిమాకి మిద్దరు కలిసి అతను ఎమ్మడే వెళ్ళేవాడు. నేను వెళ్తే షూటింగ్ అయితే అడిగేవాడు, రోడ్డు బాగానే ఉన్నావు, ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే ఇటువంటి గీకేవాడు నన్ను. ఇద్దరం వచ్చేసేవాడు, ఫోటోలు తిరిగి కావాలని తీసుకోవాలాడు అన్నాడు. అంటే నేను దగ్గర నేను తీసుకొచ్చి ఇస్తాను. అది తీసుకొచ్చి నేను బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ ఫోటో తీసుకొచ్చి నేను చూపించాను. సోమర్ ఫోటో బాగానే ఉన్నాడే అని చెప్పి మళ్ళీ పిలిపించి అనేక యాంగిల్స్లో ఫోటో తీశారు మంచి గెటప్లో. ఆ గెటప్లో కొన్ని గెటప్ ఎన్టీ రామారావు కట్స్, ఆ ముక్కు ఇంకా చాలా బాగుంటుంది కదా, సైడ్ బాగా చక్కగా ఉన్నాడు. అప్పుడు శబరిలో పెట్టుకున్నారు. శబరిలో అది ఎవరిదో పిక్చరు. మీరు ఎట్లా మరి, మీరు ఎందుకు ఎక్కువ ఉండలేకపోయారు సినిమాల్లో? ఆయనకి పెళ్లి చేసుకొచ్చాడమ్మా, వండి పెట్టే ఉంది, అంతా ఉంది, చక్కగా చేసుకున్నాడు. ఇంటి తెచ్చి 100 రూపాయలే వచ్చేది చేసుకొచ్చి. ఆ 100 రూపాయల్లో గిటాన్ అవుతుండేవాడు. ఎంత 27 రూపాయలు ఇల్లు అద్దె. మేమిద్దరం లోపల టాయిలెట్కి వెళ్ళేవాడు కాదు, చెరువు ఏమన్నా పోవాల్సిందే. నన్ను తీసుకుని వెళ్ళాడు, ఇద్దరు అట్లా వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఇంటికి రావగానే కాళ్ళు పైకి ఎత్తేసి శీర్షాసనం చేసేవాడు. ఎవరు ఎక్కువసేపు ఉంటాం, అలారం పెట్టేవాడు ఎదురుగా. అలారం పెడితే ఎవరు ఎక్కువసేపు ఉంటే ఆయన ఎక్కువసేపు ఉంటాడు. అందుకని రక్తం అంతా ఇక్కడ వస్తుంది, ఎర్రగా అయిపోతున్నావు అనేవాడిని. సరే అట్లా బాగా క్లోజ్గా ఉండేవాడు అండి. బలిపెట్టలు వేశారు. 25 సినిమాలు ఉన్నాయి, హిందీ సినిమాలు. కథానాయకుడు, తర్వాత ఈ సదును మాకొద్దు, శుక్రవారం మహాలక్ష్మి, బలిపీఠం, తర్వాత ప్రతిధ్వని ఏదో సినిమా ఉంది, రామానాయుడు సినిమా అదొకటి. తర్వాత ఇంకా దిల్దార్ అని హిందీలో, సోగాడ్ హిందీలో తీశారు. అందులో ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చారు. మళ్ళీ ఎందుకంటే ఏంటండి ఇవన్నీ చిన్న ఎవరంటే వాళ్ళు వేస్తారు కదా, నాకు రాదు భాష కూడా. అంటే నాకు సెంటిమెంట్ సంజయరావు అనేవాడు. రామానాయుడు మంచి ఫ్రెండ్ నాకు. ఆయన 4th ఆ రోజుల్లో అండి గ్లామర్ కావాలి, మనిషి కర్లీ హెయిర్ కావాలి, కలర్ కావాలి. ఆ తర్వాత ఈ రజనీకాంతరావు గారు వీళ్ళందరూ వచ్చినా కూడా పెద్ద టాలెంట్ని బట్టి వచ్చారు. కానీ మన టాలెంట్ ఎవరు చూడలేక ఫస్ట్ మనిషిని చూడగానే అట్రాక్ట్ కావాలి. ఆ తర్వాత నాకు ఓర్పు లేదు కదండి. ఇప్పుడు నన్ను ఒకసారి ఇప్పుడు వెళ్తానండి, వెళ్తే వచ్చారా కూర్చోండి అని చెప్పి కొంచెంసేపు గంట తర్వాత మాట్లాడతారు. మళ్ళీ గంట తర్వాత మాట్లాడితే ఏం చెప్తారు, మరి పిక్చర్ తీయట్లేదు, ఆగిపోయింది, రేపు ఒకసారి రండి ఇంకో పిక్చర్ చూద్దాం. వెళ్తాం, రేపు కూడా వెళ్తాం. వెళ్తే 2-3 సార్లు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, మా అబ్బాయి చూసుకుంటాడు, నేను కాదు అంటాడు. మీ అబ్బాయి చూసుకోమలే, ఎవడు కడతాడు ఇక్కడికి అని చెప్పేసి వచ్చేస్తా. అట్లాగే శ్రీశ్రీ కూడా రికమెండ్ చేశాడు డబ్బింగ్. శ్రీశ్రీ దగ్గరికి నాకు మాస్టర్ వేణు మిస్సెస్ మా వాళ్ళ అమ్మాయి బందరు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మాస్టర్ వేణు గొప్ప చెప్తే మాస్టర్ వేణు శ్రీశ్రీ గొప్ప చెప్పాడు. శ్రీశ్రీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడు, సరోజిని దేవి ఉండేది, సరోజిని అని. ఆ అమ్మాయి డబ్బింగ్ చూసుకుని ఉంటుంది. అమ్మాయి వేషం ఇస్తాను. అమ్మాయి ఏం చేసిన దగ్గరికి 9 వేషాలు 2 చెప్పించి, నీ పెద్ద వేషం ఇస్తాను మీకు, ఏ శివాజీ గణేషన్ అంటుడికి అని చెప్పి. ఒక రోజు రాజనాల పిక్చర్ ఏదో ఉంది తమిళ్లో, ఆ రాజనాలకి చెప్తారా అన్నాడు. చెప్తాను. సరే ఇంటికి రమ్మంది. ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం తీసుకొని వెళ్ళాడు. సైకిల్ ముందు కూర్చోబెట్టి
అంత దూరం తీసుకెళ్ళేవాడు కోడంబాక నుంచి. నేను వెళ్ళిపోతానే బాబు, సావులేని వద్దు, నాకు డబ్బు కొద్దిగా అవుతుంది. డబ్బులు చాలు కదా, డబ్బులు ఎక్కడ తెప్పించుకోండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను ఇక్కడ రామానాయుడు పిక్చర్లో, అనురాగం సినిమాకి డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాడు దాంట్లో టైటిల్. అసిస్టెంట్ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాడు. డైలాగ్స్ చెప్పించేవాడు. రామినేడు గారు బాగా లైక్ చేసేవాడు. హరినాథ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి హరినాథ్ అవ్వగానే వెళ్ళిపోయేవాడు, షార్ట్ అవ్వముందు వెళ్ళిపోయేవాడు. ఇంకో షాట్ ఉందని, అయ్యే ఇంకో షాట్ మిగిలిపోయిందయ్యా, సజెషన్ కావాలి ఆయనకి, గుమ్మడి గారు ఎదురుగా సజెషన్ కావాలంటే ఎందుకు సంజయరావు ఉన్నాడుగా పొడుగా దాదాపు ఎత్తు, ఆ డ్రెస్ ఇక్కడ అనేసి నేను అక్కడే పెట్టేవాడు. డూప్ ఇక్కడ ఈ భుజం కనపడుతుంటుంది. ఆయన మనిషి చెప్పడు ఆయన, ఎవరు గుమ్మడి, ఎవరో మనిషి ఉండాల్సింది అంటే ఆ రోజుల్లో. అట్లా చెప్పేది భానుమతి ఉండేది. భానుమతి దగ్గర డైలాగ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. అసోసియేట్ డైరెక్టర్ వైకుంఠ శర్మ అని అసోసియేట్ డైరెక్టర్. ఆయన ఏం చేసేవాడు, బయటకు వెళ్ళేవాడు, సంజయ్లో పట్టుకొని డైలాగ్ ఏడి వైకుంఠ శర్మ అంటే అది వద్దుగా మీరే పోయి చెప్పండి అనేవాడు రామినేడు. నేను పోయి ఆమెకి డైలాగ్ రామానాయుడు కూడా మేమంతా పార్ట్నర్స్ కదా, సంజయ్రావు ఒకటి పోట్లాడుతుంది ఎట్లా అనేవాడు. ఎవరు చేస్తాడు, నేను నాకు 80 రూపాయలు ఇచ్చేవాడు జీతం. ఓపిక లేదండి, మాట పడాలంటే ఇంకోసారి అంటే 2 సార్లు 3 సార్లు చూస్తాను, వెళ్ళను. ఎందుకంటే మీరు సినిమాల్లో మీరు ఎక్కువ నిలబడలేదు, మీరే చెప్తున్నారు. చాలా మంది చెప్తారు అదే ఆయన పోవద్దనేవాడు. సోనబా పోవద్దు, ఉండు ఉండు ఉండు. ఆర్నాగేశ్వరరావు లేడు, పోయాడు. ఆర్నాగేశ్వరరావు లేడు, వీళ్ళకి ఉంటుంది, ఉండు ఉండు అనేవాడు. అట్లాంటి ఉండు అని ఆయన అంత పైకి వచ్చిన తర్వాత ఒకసారి కూడా పిలవాలి. ఒకసారి తనంత తనే ప్రామిస్ చేశాడు, నేను చెప్పకుండానే. ఓ సినిమా చూశాను, హిందీ సినిమా, అమితాబ్ బచ్చన్ను ఎవరు కన్నా, రాజేష్ ఖన్నా ఇద్దరు యాక్ట్ చేశారు. అది ఎవరైనా తెలుగులో తీస్తే రాజేష్ ఖన్నా వేషం నేనేస్తే ఇంకొతను సన్నట్టు ఆయన పేరు చదివింది అతనికి. ఆ క్యారెక్టర్ నీకు అయితే బాగుంటావు అనుకున్నాను నేను. అది ఎవరైనా చేస్తే నేను చెప్తానన్నాడు. ఇట్లా అంటున్నాడు, ఏంట్రా బాబు అని చాలా ఆశపడి తొందరపడకూడదని గమ్మనున్నాను. సరే ఓకే. ఆ తర్వాత తీస్తున్నట్టు నాకు మా రేడియో స్టేషన్లో ఉన్నాడు తోటమారి, వాడు చెప్పాడు, అది తీస్తున్నారయ్యా పిక్చరు, అది ఇంకెవరు వేస్తున్నారు, దశరథ రామరెడ్డి అని అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు, అక్కడ వెళ్దాం కదా అని తీసుకెళ్ళాడు. ఆయన అంటాడు, మీరు శోభనబాబు గారితో అనిపించండి, ఇవ్వండి అనమండి, ఇచ్చేస్తాం అన్నట్టుగా నేనే చూసుకుంటా అన్నాడు. మళ్ళీ వెళ్ళా ఇంటికి, శోభనబాబు ఇంటికి వెళ్తే ఆ సాయంత్రం శోభని ఇట్లా అన్న, ఇది తీస్తున్నారంట కదా, నువ్వు అన్న ప్రామిస్ చేసావు, నీ అన్నావు అంటే, ఏంటి నీకు అంత ఆశ ఏంటి అన్నాడు బాగా స్టైల్గా. అది కాదు, నువ్వే అన్నావు కదా అది ఇస్తాను, మరి తీస్తున్నారంట కదా. ఎవడు చెప్పాడు? అసోసియేట్ డైరెక్టర్, వాడికి తెలుసు, జగ్గయ్య చేస్తున్నాడు ఆ వేషం అన్నాడు. జగ్గయ్య అయితే వద్దు, జగ్గయ్య తీసేసి నన్ను పెట్టాను, నేను అట్టాను కూడా అర్హుడు కాదు. ఇంకెవరన్నా పెట్టారంటే నేను ఒప్పుకోరు. అదే కొంచెం కోపడ్డా, కొంచెం ఇసుకుంటే ఇదిగో నీకు సినిమాలో వేషం వేస్తావు బాగానే ఉంది, నువ్వు అది పనికి రాకపోతే, నేను ఇంకో మాట కూడా అన్నాను, నేను జాతీయ నాటకాల్లో ఉత్తమ నటుడికి వచ్చాను, ఆల్ ఇండియా రేడియోలో కూడా అనేక ప్రైజులు వచ్చినాయి, బయట ప్రైజులు ఉన్నాయి, మీకెంతమంది అభిమాన సంఘాలు ఉన్నాయో రేడియో వాళ్ళకు కూడా అన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి మాకు ఏంటి. తర్వాత అన్నీ అట్లా అడిగేశారు అనమాట. నువ్వు కేవలం సినిమా అనుకోబాక, కాకపోతే నువ్వు కనపడతాను, మేము కనపడడం అంతే తేడా. మేము ట్రైన్లో పాస్ అయ్యి వెళ్తుంటే నా వాయిస్ అనేక సార్లు రేడియోలో వచ్చినాయి, వస్తున్నావు, ఎదురోళ్ళు వచ్చాయి, వింటుంటే అరే నేనే కదా అది అని చెప్పడానికి కూడా వీల్లేదు మాకు, అది నాది అని చెప్పుకుంటే అది అసహ్యం. ఆ లెవెల్లో కూడా ఉంటాయి నాటకాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇస్తా అన్నావు కాబట్టి, నేను ఇప్పిస్తా అన్నావు కాబట్టి అన్నానంటే
అంటే అన్నాడు, నువ్వు పెద్ద యాక్టర్వే కాదని, మంచి యాక్టర్వే, కానీ ఇక్కడ పోయింది నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటావు. ఇక్కడ నీ నీ ఫ్రెండ్ ఒక రిక్షా వాడు కాదు, గుర్తుపెట్టుకో అని చెప్పి నేను లెవెల్లో చెప్పేప్పటికి, నువ్వు రిక్షా వాడివి అయితే ఇప్పించేవాడిని, మళ్ళీ రిక్షా దొక్కుంటా పోతే, నీ ఉద్యోగం చేస్తున్నావు అట్లయితే ఏదో వంకలు పెట్టాడండి, మోకాలికి కాలికి ఇది అంటారే, అలా చేశాడు. అప్పుడు అనుకున్నా ఫీల్ అవుతాడంటే బాధపడే ఉంది, అసలు పైకి వస్తే ఇంతే కావాలో, అది ఆయనే పోవద్దని సైకిల్ ముందెక్కించు, పోలీసు వాళ్ళు పట్టుకున్నాడు మమ్మల్ని కోడపాకం గేట్ దగ్గర, ముందెక్కించుకెళ్తాడు పోలీసు వాడు, ఆపమన్నాడు బండి. డబుల్స్ కూడా ఎక్కడిచ్చేవాళ్ళు కదా ఆ రోజులు, బెల్లే తొక్కునేవాళ్ళు కాదు, ముందు లైట్ అంటే ఫోటో కూడా మీరే తీసి ఇచ్చారంటున్నారు కదా, మరి అంత మీరు ఆయన్ని ప్రమోట్ చేసినప్పుడు మిమ్మల్ని చేయలేదని ఎప్పుడో మనసు కలుపు అనలేదా? అదే ఇట్లాగే చెప్పుకోవడానికి కూడా నేర్పారు. మీరు సందర్భం ఇచ్చారు, నేను ఇంట్లో చెప్పుకుంటాను, లేదా బయట అందరూ తెలుసు, ఫ్రెండ్స్ తెలుసు. ఆనాటి ఫ్రెండ్స్కి సోమన్ బాబుకి సంజయరావుకి ఎంత ఉందో, రాఘవ రెస్టారెంట్లో ఆయన మీ ఇద్దరు భోంచేస్తుంటే ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఆయన ఎటువంటి మంచి వ్యక్తి కూడా, ఎటువంటి మనిషి అంటే అక్కడ చారు అన్నం తింటున్నాడు, నేను ఇంకా రసం వేసుకోబోతుంటే ఆ అన్నం వేసుకున్న తర్వాత కరివేపాకు లాగా పక్కన పెట్టాడు తీసి, సంజయ్ చారు వేసుకోబాక అన్నాడు. ఏంటన్నా అది చూడన్నాడు, చిన్న తేనెపిల్లండి, అందులో ఆ రసంలో తేనెపిల్ల ఉంది ఎర్రగా పక్కన పెట్టాడు. నేనేం చేశానంటే అది ఇస్తా వాడి దగ్గర క్యాషియర్ దగ్గరికి గొడవ చేద్దామని రేషన్ ఆపాడు, గట్టిగా ఆపి అన్నాడు, వద్దు అందరూ లేచిపోతారు ఇప్పుడు వద్దు అని చిన్నగా వెళ్ళి, తేనె ఉంది అక్కడ రసం పారిపోయి ఎవరైనా వేసావు జాగ్రత్త అని వాడు చెప్పి వచ్చాడు. అదే కొంచెం రౌడీ ర్యాష్ ఉన్నాడు అయితే ఇంకొకడైతే అన్ని గొడవ చేస్తారు, ఇస్త్రీ కొడతారు, అందరిని లేపేసి కొట్టేస్తారు. అది జరిగింది రాఘవ రెస్టారెంట్లో 1957లో. అని అనుకున్నా, ఇంత మంచి హృదయం ఏంటంటే అనుకున్నా, మంచోడే మనిషి అక్కడ. ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉందనుకున్నాను, కానీ ఏం రీజను, పర్మిషన్ తీసుకుంటే 10 కాబట్టి మళ్ళీ వెళ్తాం, ఉద్యోగ సెలవులు ఇస్తారుగా. అది ఆ విధంగా సోమన్ బాబు దగ్గర ఉన్ననాడు ఉండి మళ్ళీ వచ్చేసిన తర్వాత నాకు రామానాయుడు గారు తగిలాడు కదా మెడ్రాస్లో, ఆ రామానాయుడు గారి దగ్గరికి పిలిచాడు. టాప్లెస్ కార్ వెళ్తూ సంజీవరావు ఇక్కడ వింటాడు, ఏమైనా సినిమా నాటకం, సరే నువ్వు రా నేను సినిమా అని చెప్పి తీసుకెళ్ళి పెట్టింది ఆయనే. ఇందులో ఈ అనురాగం సినిమాలో అక్కడ మళ్ళీ అనురాగం పిక్చర్ గురించి చెప్పాను కదా, అందులో అసిస్టెంట్ డైరెక్ట్ చేయటం, రామ్ చెప్పడం, అక్కడ కూడా ప్రొడ్యూసర్తో తేగదా పెట్టుకోవడం. నేను అదేమో ఒక కాఫీ కప్పు చాలా ఉన్నాయి చెప్పాలని, చాలా సందర్భాలు. కుప్పుస్వామి అని ఉండేవాడు, పేరు గుర్తు నాకు, ఆడు ఎవరో గెస్ట్ వచ్చాడు, ఆడు కూడా నా గెస్ట్ కాదు, బాలయ్య గెస్ట్ వచ్చాడు. బాలయ్య గారు సంజయ్ గారు కొంచెం లోపల తీసుకెళ్ళాడంటే తీసుకొచ్చితే కాఫీ అని నిలబడి వాడికి ఇవ్వండి అని అన్న వాడిని, అంటే నువ్వు ఇచ్చుకోవాలన్నాడు వాడి ముందు నన్ను. అక్కడ కోపం వచ్చి అది ఉంటే క్లాప్ నాతో కొట్టించేవాడు కాదు, నేను కొట్టేవాడు కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే క్లాప్ కొట్టమంటే నేను క్లాప్ కొట్టేవాడు కాదు. డైలాగ్ చెప్పడం వరకే, డైలాగ్ చదివి వినిపించడం, వాడు క్యాచ్ చేసేవాడు, పట్టుకునేవాడు. సందర్భం ఇంకా అడగండి. అదే మీకు సినిమా నుంచి మనం ఆకాశవాణికి వద్దాం, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సినిమాలో నాకు ఓర్పు లేదండి, దానికి పేషెన్స్ కావాలి, మాట్లాడాలి. ఏమండి ఎవరికి ఎటు లైన్ రాసి పెట్టుంటే అటు అవుతుంది అనేది ఎందుకంటే సినిమాలో మీరు అనుకున్నట్టుగా అంత ఓర్పుగా లేకపోతే జరగదని మీకు అర్థమైంది. కొంచెం మీకు స్వాభిమానం ఎక్కువ ఉండడం కూడా కారణం అక్కడ ఉండలేకపోవడానికి అయ్యి ఉంటుంది. సరే మరి అందుకే అది వదిలేసి చౌకా సంజీవరావు గారంటే ఆకాశవాణికి మాకు బాగా లింక్ నాటకాలు, చౌకా సంజీవరావు గారంటే ఆకాశవాణికి మాకు బాగా లింక్ నాటకాలు. విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు స్పెషల్ జనరంజని ఫస్ట్ చేశానన్నారు, ఆ ఫస్ట్ క్రెడిట్ మీకే. అసలు ఫస్ట్ చెయ్యాలి అంటే ఎలా చేయాలో కూడా మీకు ఆలోచన ఉండదు, మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారు అసలు? అంటే
జనరంజన్ అంటే సాంగ్స్ వేసుకోవటం అవును. శ్రోతృత్తరాలు అంటే స్పెషల్ జనరేషన్ అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేయాలి కదా. వేయాలి. ఈ క్వశ్చన్స్ మనం తయారు చేసుకుంటాం కదా. ఇప్పుడు కొంచెం మారిన ఈ క్వశ్చన్స్ వేయటం కూడా మధ్యలో నుంచి స్టార్ట్ చేసో లేదా ఎక్కడ చేసి నమస్కారాలు కూడా తీశారు. ఇప్పుడు నమస్కారం అండి అట్లా ఇవన్నీ ఏం లేదు, డైరెక్ట్ దిగిపోవడమే. ఇప్పుడు మీరు చేశారు స్టార్టింగ్లో అట్లా దిగిపోవడం అన్నమాట. మా ఈ క్వశ్చన్ ఫస్ట్ వేద్దాం, ఈ పాట ఫస్ట్ వేద్దాం అని పెట్టుకుంటాం వరుసగా. మీ అంతటి మీరే ప్లాన్ చేస్తారు. ప్లాన్ ఇప్పుడు దాన్ని స్పెషల్ జనరేషన్ మాకు ఒప్పు చెప్పినప్పుడు నేనే చూసుకుంటాను. అట్లాగే ఆయన క్వశ్చన్ వేస్తే ఆయన సమాధానం వాళ్ళే చెప్తారు. మనం ఇట్లా చెప్పండి అంతా ఏంటంటే అట్లా చెప్పండి. ఇక్కడ నాకు సందేహం ఏంటంటే మీరు ఆల్రెడీ శోభన్ బాబు గారి వల్ల సినిమా అది లేకుండా వెనక్కి వచ్చేసారు. ఆయన నమ్ముకుని వెళ్ళారు, ఆయన వల్ల అవ్వలేదని వచ్చేసారు. ఆయనతోటి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఆయన నమ్ముకొని కూడా ఇవ్వాల ఆయన నమ్ముకొని ఆయన పిలిపించాడు నన్ను. ఏది కారణం ఏదైనా ఆయనతో పాటు ఈ శోభన్ బాబు గారితో పాటు ఉన్నారని మీరు అంటున్నారు. అవునవునా. ఇప్పుడు ఆయన వల్లే మీరు వెనక్కి వచ్చి అంటే అవకాశాలు లేవని వచ్చేసారు. అవకాశాలు లేవు, ఓర్పు లేదు. అప్పుడు ఆయనే ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మనసులో? ఇంకా అవే జ్ఞాపకం లేవా? ఎందుకు లేదు కాబట్టి మళ్ళీ నేనే మళ్ళీ ఈడ్ అయిపోతాను కదా మంచిగానే మాట్లాడుకోవటం. మనోరమ్మ గురించి నాకు ఫోన్ చేసేవాడు, ఊరు వచ్చిన నేనే తెలుసుకునేవాడిని, వచ్చాడని వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, మాట్లాడిన తర్వాత ఇంట్లో వస్తానంటే ఓకే అంట. అదురుకైతే ఉండవే కొంచెం ఎప్పుడెక్కడ వెళ్తావు అనేవాడు. కొత్తలు కొన్ని సినిమాలు వేసిన తర్వాత మరీ టాప్కి వెళ్ళిన తర్వాత ఎట్లా వస్తానంటే మంచిది అంటాం. అది మనం కూడా దాన్ని బట్టి వస్తాను, నేను అతుక్కుపోయే రకం కాదు. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం అని వాళ్ళు ఎదిగే కొద్దీ నేను దూరం అవుతుంటా. నేను ఎప్పుడు నా తత్వం అది. నేను ఇప్పుడు రామనాయుడిని నువ్వు నిక్కర్లు వేసుకునే బ్యాచ్ మాది. నిక్కర్ 4th, 5th ఎస్ఎల్సీ చదివాం ఏబీ హై స్కూల్లో కలిసి. సంజయ్ ఏంటి ఇక్కడ నిలబడ్డావు, ప్రార్థన పో అనేవాడు ఏబీ హై స్కూల్లో. ఎస్పీఎల్ అతను స్కూల్ పీపుల్ లీడర్, అదే అడిగాడు అనమాట. తర్వాత కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశానన్నారు, ఆయనతో అనుభవం చెప్పండి ఒకసారి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఎప్పుడు చెప్పుకోవడం, కానీ కృష్ణతో ఇంకొంచెం క్లోజ్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కువ అందరికీ హెల్ప్ చేస్తారని ఒక పేరు ఉంది కదా ఆయనకి అనిపిస్తుంది. కానీ ఎవరైనా స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కష్టమే. ఆ డ్రెస్సులు తీసుకోవడం, వాళ్ళ గురించి మర్చిపోవడం అది సహజమే కదా. అయితే ఒకటి, ఇప్పుడు నేను ఈ మధ్యన ఆదిత్య సుబ్బారావు గారి అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పిన మాట, మా నాన్నగారు పోయాక అందరూ నన్ను వదిలేశారు కానీ కృష్ణ గారు మాత్రం విడిచిపెట్టలేదని చెప్పారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే కనెక్షన్ బాగా టచ్. ఇప్పుడు కొందరు పట్టుకుంటే వదలరండి, వాళ్ళని పాకిపోతారు, ఇలా పట్టేస్తారన్నమాట. ఆ తత్వం కాదు. ఒక్కసారి ఆయన వచ్చి పరిచయం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 సార్లు మాట్లాడితే ఇంక 3వ సారి వెళ్ళను, ఎందుకు బాగుండదులే అని ఒక తత్వం. అందుకని వెళ్ళే ప్రశ్న లేదు, కట్ చేసుకుంటా చిన్నగా. వాళ్ళంతా పిలిచే రోజు కావు ఇప్పుడు. వాళ్ళు ఒక లెవెల్కి వచ్చారు కదా. అసలు నేను ఒక్కోసారి ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు సోమరావుని గురించి, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక ఆయన, మొత్తం ఆయన హిస్టరీ అంతా ఎక్కడో తీసుకొచ్చి. అసలు హిస్టరీ కొంచెం తెలియదు ఆయనది చాలామందికి. అంత క్లోజ్గా ఉన్నవాడు, నా అంత క్లోజ్గా ఎవరు బహుశా లేరు. ఆయన ఫస్ట్ పెళ్లి క్యాన్సర్ అయింది కూడా నాకు తెలుసు, నేను ఉన్నప్పుడే క్యాన్సర్ అయింది, అవన్నీ తెలుసు. తర్వాత మ్యారేజ్ చేసుకోవడం తెలుసు, వెళ్ళిపోవడం తెలుసు. పిల్లల మ్యారేజ్లో 1 మ్యారేజ్కి 2 మ్యారేజ్కి వెళ్ళాను అంతే నేను. అది కూడా నేను ఆ సందర్భంలో మెడ్రాస్కి వెళ్ళాను. ఎందుకు మెడ్రాస్కి వెళ్ళి టీ కృష్ణ ఆయన దగ్గర చూసేది కార్డు, ఇదేంటి సోనబాబు కూతురు పెట్టండి. అవును ఇవాళ అక్కడే నా తెలియదే అని చెప్పేసి నేను పోయి ఇంటికి వెళ్తే దాదా అని చెప్పి అక్కడికి వచ్చేసాయి అన్నాడు. అక్కడికి వచ్చేది నేను లేదు, నీతో నువ్వు వెళ్తున్నావు అంటే నేను వెళ్ళిపోతున్నాను, దాయితే ఎక్కువ అన్నాడు. వచ్చి వెళ్ళిపోయా. పూనాకిను బెంగళూరుకి మధ్యన ఏదో తోట ఉంది పెద్దది, ఆయనే అవన్నీ చూపించాడు, అన్నీ చేశాడు. అది సంగతి. ఆ విధంగా అక్కడ ఉన్నాము. ఆకాశవాణిలో అనేక నాటకాలు ప్రొడ్యూస్ చేశాను నేను. ఆకాశవాణిలో మీరు ప్రొడ్యూస్ చేసిన నాటకాల్లో బాగా నచ్చింది అంటే, జనరల్గా మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం అప్పట్లో నాటకాలన్నీ కూడా పాతవాడు రాసిన కథల్ని నాటకాలుగా చేసేవారు ఎక్కువగా. కన్యాశుల్కం అందరికీ బాగా తెలుసు అనుకోండి, వరవిక్రయం కానీ, చింతామణి కానీ, ఇలాంటి నాటకాలన్నింటినీ చేసేవారు. అట్లాగే మీరు పాత వాళ్ళ కథలు ఏదైనా నాటకంగా రేడియో అనుసరణ చేశారా? మీరు కథల్ని చేయలేదు కదండి. మన ఈ
షేక్స్పియర్ నాటకాలు ఇంగ్లీష్ అవి తెలుగులో అనువాదం చేసి ఆయన ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన తీసుకొచ్చి ఇవ్వటం, కృష్ణకుమార్ గారు నాతోటి చదివించేవాళ్ళు. అట్లాంటి ప్రోగ్రాంలు ఇచ్చాను. నేను మీర్జాన్ పుల్లయ్య అని ఒక సీరియల్ రాశాను, అది బాగా ఫేమస్ అయింది. ఎన్ఆర్ఐలు కూడా విన్నారు, అంత బాగా అయింది. బాగా లెటర్స్ వచ్చాయి. అది కార్మిక కార్యక్రమంలో వేసేవాడు. మీర్జాన్ పుల్లయ్య. మీర్జాన్ పుల్లయ్య. అందులో ఆనంద్ కూడా వేషం ఇచ్చాను, అందరూ వేసేవాళ్ళం. తర్వాత వీరభద్రరావు, వరుడు కావాలి వీరభద్రరావుకి ఆ డైలాగ్స్ కూడా నేను రాసింది. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అవి కొన్ని పిక్చర్స్లో పెట్టారు, నాకు తెలియకుండా. ఈయనే మన వీరభద్రరావు చెప్పేవాడు వాళ్ళకి, బాగుంటాయి. అదే వరుడు కావాలని వయసు 16 అని పెట్టి బ్రాకెట్లో వరుడు కావాలని నాటికి రాశాను, పబ్లిష్ అయింది. ఆ నాటిక 80 సార్లు వేసాం. వీరభద్రరావు క్యారెక్టర్, రామ్మోహన్ రావు, నండూరు సుబ్బారావు, పేరు కామేశ్వరరావు, వాసుదేవమూర్తి, నేను, తర్వాత ఇంకో పాండురంగారావు, అంతా కలిసి. ఇంకా లేడీస్ హీరోయిన్ అంటారా, ఒకే హీరోయిన్, కొంచెం ఇంటర్వ్యూలు తెల్లబడిన హీరోయిన్ రాజకుమార్ అని, ఈ అమ్మాయి ఉమా, ఇట్లా ఒక 10 మంది మారారు ఆ క్యారెక్టర్కి. చాలాసార్లు వేసాం. ఆలపాటి లక్ష్మి వేసేవాడు, చాలా టేస్ట్. పావులా శ్యామరావు పాపులర్ అయింది. పావులా శ్యామరావు కూడా రేడియో నాటకాలు చాలా వేసింది. తర్వాత నా దగ్గరికి వచ్చేసింది, నా ప్రొఫెషన్లో వేసింది. ఒక 500 టోటల్ మీద చేసి ఉంటారండి. విజయవాడ వెళ్ళిన తర్వాత నాటకాలు ప్రొడ్యూస్ చేసి ప్రతి నాటకం మెయిన్ వేషాలన్నీ వేశారు. ఏది ఇప్పుడు పౌరాణిక నాటకాలు ఉన్నాయనుకోండి, మిథలాజికల్, అందులో నేను 1000 వేషం లేదు. భీముడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి, ఏముంది, ఇలా వాయిసే కదా, వాయిస్ చేంజెస్ చేసేవాడిని. అన్నీ వేశారు. ఒకసారి అనుకుంటాను, స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారు ఎన్ని వేషాలు వేశారు, రేడియోలో అన్ని వేసానులే అనుకుంటా. అదొక తృప్తి, అంత నా వరకు తృప్తి. జనానికి ఉన్నవాళ్ళకి తెలుసు అందరికీ. అలాగే మంచి వేషాలు పరమహంస వేశా, పరమహంస, రామకృష్ణ పరమహంస. అది విని ఒక ఆయన ఊరు చైర్మన్ షుగర్ ఫ్యాక్టరీ అబ్బాయి, కోక సంజయ్ గారు అబ్బాయి అని అప్రెంటిస్ ఇచ్చాడు. ఆయన పరమహంస చూసి అంటే చాలా బాగుందంట. ఎవరు వేశారైనా పరమహంస భక్తుడు అంటే ఆయన రామకృష్ణ. అయితే మీకు రేడియోలో నాకు తెలిసినంత వరకు బయట వాళ్ళకి గొంతు మాత్రమే తెలుసు, మీరు మా పక్క నుంచి వెళ్ళినప్పుడు మీరు ఎవరు మాకు తెలియదు. ఆకాశవాణి వాళ్ళ గొంతుకి చాలా మంది ఇష్టపడి ప్రేమలేఖలు రాసేవారు. ఇప్పుడు వచ్చాయి బ్లడ్ తో వచ్చినాయి 2-3 బ్లడ్ లెటర్స్ వచ్చినాయి. బ్లడ్ లెటర్స్ వస్తే ఏంటది, ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాం అన్నట్టుగా జవాబులు ఇచ్చేవాడు కాదు. ఒక అతను తీసుకొని ఆ ఊరు చీరాల, ఆ ఊర్లో మున్సిబు నా ఫ్రెండు రంగారెడ్డి అని, ఆయన తీసుకొని ఇక్కడ ఎవరు ఏంటని అడ్రస్ పట్టుకొని వెళ్తే, ఇంత పిల్ల, చిన్న పిల్ల పాపం, 15 ఏళ్ళ పిల్ల, ఉత్తరాలు రాసి ఏం చెప్పలేదు. ఆ పిల్లని అర్థం చేసుకున్నాము, ఆ ఇంట్లో ఎవరు లేరు అని. అదే చిన్నపిల్ల అప్పుడు చేసే శాస్త్రాన్ని వెళ్ళి చూసాము. అది ఇది ఏదో కూడా. కాకపోతే కోకా సంజీవరావు పేరుతోటి నేనే కోకా సంజీవరావు అని చెప్పుకొని అక్కడ మోసం చేసిన ఉన్నారు అనౌన్సర్స్లో. అది చెప్పకూడదు కానీ ఒకరిద్దరు మోసం చేశారు. ఆ కోకా సంజీవరావు వాయిస్ అనే ఉద్దేశంతో వాడే పోయి నేనే కోకా సంజీవరావు అని చెప్పుకొని చేస్తే నాకు లెటర్స్ వచ్చాయి. కోకా సంజీవరావు వెళ్ళి చెప్పుకోవడం, బయట వాళ్ళే కాదు, మన దగ్గర వాళ్ళే. ఒక రోజైతే ఆ లెటర్ నా కులీకి పట్టు కూడా చూపించావు. సరే అంటే ఏంటి అర్థం కాదు, నాకు తెలియదు ఎవరో కూడా ఇట్లాంటి లెటర్స్ వస్తున్నాయి ఏంటని. ఎవరు చేశారు నాకు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, కానీ వాళ్ళు లేడు ఇప్పుడు. రోగు అక్కడ కూడా ఉంటుంది కదా కొందరు జలసి. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఆకాశవాణిలో తెలుగు విభాగం అనుకోండి, వాళ్ళు కవి సమ్మేళనాలు పెడతారు, లేకపోతే సమస్య పూర్ణాలు అట్లా ఉంటాయి. మీరు వివిధ భారతి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేయాలి. నాకు గుర్తున్నంత వరకు న్యూ ఇయర్కి ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవారు, రాత్రి కానీ పగలు కానీ ఏదో ఒక టైంలో. అలాగే కొన్ని పండగలప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. మీ అనౌన్సర్లు అందరూ కలిసి చేసేవారు నాకు గుర్తున్నంత వరకు.
అవి మీకు గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఎలా చేసేవారు? ఇప్పుడు సూరిబాబు ప్రోగ్రాం చేసేవాడు, మల్లా సూరిబాబు. దాని పేరు ఏదో భావలహరి అని ఒకటి, ఇలా ఈ విధంగా పేర్లు పెట్టేవాడి. అలాగే నాది ఒకటి ఉండేది, డిఎస్ఆర్. నాకు ఏం గుర్తులేదు ఈ పేర్లు, ఏ పేరు నాకు అర్థం లేదు. నేనేం చేశానంటే అందులో రసమయ్య అయింది డిఎస్ఆర్, భావలహరి అనే ఒక నేను ఈ చరణం తీసుకొని పాటలు అందులోంచి ఆ మీనింగ్ చెప్పి పాటలు చేసేవాడిని. అందరూ తలబడి చేసేవారు గుర్తుంది. నేను చెప్పేది అది కాదు, మిమ్మల్ని అడిగేది న్యూ ఇయర్ చేయాలంటే స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి. అట్లాంటివి ఏమైనా స్పెషల్స్ చేసిన జ్ఞాపకంగా ఇది మీకు రెగ్యులర్ గా వీక్లీ వన్స్ చేస్తూ ఉండేది. ఇది కాకుండా పండగలకు కానీ ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో చేసేవారు. నేను పార్టిసిపేట్ చేస్తుంటాను, నేను చేయలేదు, గుర్తులేదా. పార్టిసిపేట్ చేస్తున్నారు, దాంట్లో పార్టిసిపేట్ పిలుస్తూనే ఉంటారు. ఉషశ్రీ గారు ధర్మ సందేహాలను కూడా పార్టిసిపేట్ చేశాను. అసలు అది ఊరే విన్నానే కానీ ఆయన ఎదురు కూర్చొని చేయటం అనేది అది లైవ్. పైగా ఆయన ఏమో ఎస్టెంపోర్ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు, ఫ్రీగా స్క్రిప్ట్ ఉండదు. స్క్రిప్ట్ అయిపోయినా ఆయన విరుపు, ఆ మాట తీరు, వాళ్ళ లైఫ్ ఇంకా అందరు మంచి వాయిస్. ఆ ఉషశ్రీ గారి దగ్గర ఎదురు కూర్చొని అవి చేసేటప్పటికి నాకు కొంచెం ఫ్రీ అయిపోతే ఏం మాట్లాడతాను నాకు ఇది. నేను ఎస్టెంపోర్ చెప్పాలంటే పుస్తకం నేను అంట. ఆయన దగ్గర కూడా ఒకసారి ధర్మ సందేహాలు చేస్తుంటే, అబ్బాయి ఇదిగో ఈ ఉత్తరాలు ఇస్తున్నాను, ఇందులో క్వశ్చన్స్ అడుగు అంటే నేను లేని క్వశ్చన్ అడిగా. లేని క్వశ్చన్ ఏంది అని ఎదిరిస్తే నీ చేత పడేసాడు కాగితం. అలా ఆయన దగ్గర ఉండాల్సిన తీరులో ఆయన దగ్గర ఉండాలి. అందులో నాకు మటుకు ప్రత్యేకించి నా అభిమానులు ఏమో కానీ నాకు ఉషశ్రీ గారు అంటే మంచి ఆ విరుపు అండి. ఏ ఆర్టిస్ట్ అయినా మిమిక్రీ చేయగలరేమో కానీ ఎటువంటి ఆర్టిస్ట్ అయినా ఆయన ట్రై చేయడానికి ఎవరు పూనుకోలే. అది అందరికీ రాదు. ఆయన ఒకటి అది మీ ఎదురు చెప్తున్నానంటే మిమ్మల్ని దీనికోసం కాదు, ఆయన అసలు ఆ రామాయణం వినటానికి జనం ఈజీగా ఉంటుంది, వినటానికి అర్థం చేసుకోవడానికి. మధ్య మధ్యన చిలక్తులు భలే ఉంటుంది. ఇప్పుడిప్పుడు మీరు చేసే అట్లో కూడా ఉషశ్రీ గారు ఇది వస్తే తప్పక ఇంటే ఎక్కడో చోట నాకు ఏంటంటే అప్పుడు అక్కడ ఆయన పంచికట్టు, ఆయన తిరగటం అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆయనతో తిరగటం మీ ఇంట్లో మీ మదర్ అమ్మగారు కూడా తెలుస్తుంది నాకు. చిన్న పిల్లల మీరంతా మీ అందరూ ఇంతమంది ఉండేవారు కదా, మీ అందరి మధ్యన అనుబంధం ఎలా ఉండేది? సాధారణంగా ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది ఎవరికైనా, ప్రొఫెషనల్ జెలసీ ఉంటే ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే మీ అందరూ ఎలా? మేమంతా కూడా అండి ఇంట్లో ఉండబుద్ధి ఇదండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరోజు ట్రాన్స్మిషన్ ఎగ్గొట్టలేదు, ట్రాన్స్మిషన్ అటెండ్ అవ్వడం కూడా ఎగ్గొట్టలేదు, డేట్ వెళ్ళటం అనేది కూడా ఇంతరు రెడ్ మార్క్ లేదు ఆ విషయంలో నాకు. ఇంకెవడన్నా ఎగ్గొట్టే ఏ సందర్భంలో ఉన్న గబాలు నాకే కబురు వచ్చేది, వెళ్ళేవాడిని. పక్కనే క్వార్టర్స్లో ఉండేవాడిని, వెళ్ళేవాడిని. ఎవరైనా పొరపాటు రాకపోతే ఈ క్వార్టర్స్ ఉండడం కూడా ఇబ్బంది ఎరువు అనుకునేవాడిని. అట్లాగా ఏ రోజు డ్యూటీ అంటే, ఎందుకంటే అది ఒక ఫ్రెండ్స్ వాతావరణం ఉండేది. అందరూ చోట చేరి ఏదో గెట్ టుగెదర్కి వచ్చినట్టు ఉంటుంది, అందరూ సరదాగా. పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే ఉండాలనిపిస్తుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తుంటారు. నాటకాలు ముఖ్యంగా మా నాటకం కాబట్టి, నాటకాలు ఎక్కువ కాబట్టి నాటకాలతోటి ఎప్పుడు వాళ్ళతో గడపడం అనమాట. రిహార్సల్స్, రికార్డింగ్లు, ప్రొడక్షన్ మళ్ళీ చేసుకోవటం, డబ్బింగ్ చేయటం, అన్నీ ఎడిటింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఫైనల్ చేస్తాం. అట్లాగే ఆకాశవాణి అవార్డ్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ అందరూ వాటిలో వాయిస్ ఉంటుంది నాది. నేను కూడా 2-3 ప్రొడ్యూస్ చేశాను, ఒకదానికి వచ్చింది. వచ్చినా ఎలాగో స్టేషన్ డైరెక్టర్ గారి పేరు పెట్టుకొని వెళ్ళిపోయింది. అది అమ్మా నన్ను చంపకు, అది వచ్చింది. అది బాగా చేశాను. అది ఒక చిన్న పిల్ల కావాలి, కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతున్నట్టు సంపాదన. ఆ బిడ్డ అక్కడ చదివేప్పుడు ఎవరితో చేశారు, ఒక మంచి అమ్మాయి పిల్లల్ని తీసుకొచ్చారు. అది కూడా ఎవరు తీసుకొచ్చారు, ఏబిఎస్ ఆ పిల్లని తీసుకొచ్చాడు. ఏబిఎస్ కూడా మా నాటకాలు ఇచ్చాడు. అక్కడ
ఆ బిడ్డ మరి డైలాగ్ మాట్లాడాలి ఎట్లా ఏమంటారు, బిట్టు బిట్టు చెప్పానని. అంత ఎట్లా చేస్తావా ఆ పిల్లలతో? చేస్తాను చూడండి. కృష్ణకుమారి వాయిస్ కూడా ట్రై చేసాం, కుదరదు, తెలిసిపోద్ది కదా. అప్పుడు ఆ పిల్ల వస్తే తీసుకొచ్చాం, నువ్వమ్మా నువ్వు డైలాగ్ ఏం చెప్పొద్దు, నేను అన్న మాటల్లో ఒక్క బిట్టు బిట్టుగాను అని చెప్పా. సరే అని చెప్పి కూర్చుంది. అమ్మా అన్నమాట, అమ్మా అనేది. లోపల నుంచి మాట్లాడుతున్నా అక్కడ సౌండ్ దగ్గర ఏమో మంచి రికార్డింగ్ ఎవరో దగ్గర ఉండి పెట్టించి కొంచెం సౌండ్ ఏదో డిఫరెంట్ ఉండాలి క్వాలిటీ, ఆ డిఫరెన్స్ కోసం చేశాడు. మళ్ళీ అమ్మా నన్ను చంపేస్తావా, నన్ను చంపేస్తావా, మళ్ళీ రికార్డు ఇవన్నీ తీసుకొచ్చి కలిపి రోజంతా పట్టింది దానికి. ఈ అమ్మాయి వరకే ఓ దాన్ని తీసుకురా, అమ్మా నన్ను చంపేస్తావా, ఈ మొత్తం కలిపేటప్పటికి అమ్మా నన్ను చంపేస్తావా అనే సందేహం వస్తుంది. అట్లా ప్రొడ్యూస్ చేశారు నాటకం. అమ్మ దానికి ప్రైజ్ వచ్చింది, ఆకాశవాణి అవార్డ్స్. ఏ లాభం అది నేను చెప్పింది. అప్పుడు అమ్మగారు ఉన్నారు, మా దుర్గారాణి గారు. సుధామ కూడా అన్నాడు నాతోటి, ఏంటి ఎన్నిసార్లు చేసిన నొక్కి నేను ప్రైజ్ కొట్టానని చెప్పాను. ఆమె నీ పేరు నేనున్నాను అందులో, ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను మీ దగ్గర, చూస్తానే ఉన్నాను మీ కష్టం అంతా అని కూడా పాప అన్నాడు. ఒక నోట్లోంచి ఒక మాట కూడా రాలేదంటే పద్మరాజు దీంట్లో గానివన్ ఒకటి మంచి సబ్జెక్ట్ బాగుంటుంది. రైల్వే స్టేషన్లో జరిగింది కదా, అది వదిలేశారండి. వదిలేసి చూశాను, కొంతవరకు చేసేసారు, అతిమ కూడా ఇష్టం వచ్చి చేసేసి వదిలేశారు. ఏంటి అట్లా వదిలేశారు, నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ తీసుకుని దాన్నే మళ్ళీ చేసుకుంటూ ఎక్కడ ఏ పెట్టాలో పెట్టి గానివాన్ చేస్తే దానికి థర్డ్ ప్రైజ్ ఏదో స్పెషల్ ప్రైజ్ వచ్చింది. అందులో ఇచ్చారు నాకు సర్టిఫికేట్స్ కూడా, రజనీకాంత్ ఎవరు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంతమందిలో మీరు ఇందాక అన్నట్టుగా ప్రొఫెషనల్ జెర్సీ ఉందన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీరు చేద్దామని ప్లాన్ చేస్తే మీకు పేరు వస్తుందని చెప్పి మీరు చేయకుండా ఇంకొకటి చేయడం అలా చేసుకునేవారు, ఎవరిది వాళ్ళు హాయిగా ఫ్రెండ్లీగా ఉండేది వాతావరణం? ఎవరిది వాళ్ళే చేసుకునేవాళ్ళం, ప్రోగ్రామ్ చేతులు పెట్టేవాళ్ళం కాదు. మన ప్రోగ్రాం చేసుకుంటే మనకి ఇది. కాకపోతే ఏంటంటే కొందరికి జలసీ ఉంటుంది, రిపీట్గా మన నాటకమే రిపీట్ అవుతుంది అనుకోండి, ఆ రోజు లైబ్రరీలోంచి మిస్ చేసేస్తారు ఆ టేపు. మళ్ళీ వేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళకి అట్లా జరుగుతుంటే ఎవరు సాధ్యులు. తర్వాత అనౌన్స్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీకు ఒక్కొక్కసారి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటున్నాం మనం, అట్లా మీకు అప్పటికప్పుడు ఇప్పుడే అందిన వార్త అని కూడా చెప్తూ ఉండేది. అలాంటి అనౌన్స్మెంట్ సడన్ గా ఇవ్వాల్సి వస్తే ఎట్లా మీరు చెప్పేవారు? అప్పటికప్పుడు ఎక్స్టెంపర్ గా చెప్పాల్సి వస్తుంది. సందర్భాలు వచ్చాయా మీకు? అంటే ఇప్పుడే అందిన వార్తగా అలా కాకపోయినా మధ్యనే చేస్తానంటే వాతావరణం చెప్తాను. వాతావరణం వచ్చింది మధ్యన, వాతావరణం వచ్చింది. అయితే ఇంగ్లీష్లో ఇచ్చేసాడు అనుకోండి, దాని కరెక్ట్ తెలుగు కొన్ని కావాలన్నా మన తుఫానా, హెర్క్యులేనా, లేకపోతే ఏంటది అది దాని మీనింగ్ కావాలి. నార్త్ ఈస్టర్న్ అనుకోండి, అనకూడదని అన్ని బయటపెడుతున్నాడు సంజయ్ రావు అని. నేను ఒక్కోసారి వాళ్ళని కూడా చూశాను, నేను చెప్పేవాళ్ళని. ఈరోజు పెను తుఫాను, భారీ వర్షాలు, కుండపోత అక్కడ కుండపోత ఉండదు, పాడు ఉండదు, చెదురుమదురు జల్లులతో కుండపోత వర్షం అని పెట్టి చెప్పేస్తాడు. అక్కడ చూస్తే అక్కడ ఉండదు. నేను కూడా చెప్పినవి ఉన్నాయి, భయపెట్టి ఉన్నాయి, కానీ చాలా తప్పది తెలుసు. చాలా వదిలేసేయటమే, మన దగ్గర రాలేదనుకోవడం, పక్కన పెట్టేయటం అంతే. ఏదైనా తప్పు జరుగుతుంది తప్పు కానీ, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు అని జేసుదాస్ పాటను ఎస్టానికి పాడిన వేసే సందర్భాలు ఉన్నాయి చాలామంది. అంటే దాన్ని మళ్ళీ సద్దనం ఏం లేదు, అట్లాంటి లేదు. నేను చాలాసార్లు చూశాను. నేను నండు సుబ్బారావు గారు ఫాలో అయ్యారు అట్లాంటి చెప్పేవాళ్ళు చేస్తా. అంటే మూడ్లో ఉండరు కొందరు, అందరు కాదు, ఒక రుద్రు
ఇప్పుడైతే మీరు కానీ ఇప్పుడు అక్కడ ఆ రోజుల్లో బాగా చేసేవాళ్ళలో శివామూర్తి డ్రామా ప్రొడక్షన్ కాదు కానీ మామూలు డ్రామా కాదు, అవార్డ్స్ ప్రొడక్షన్ బాగా చేసేవాడు, చాలా తీసుకొచ్చాడు పేరు. తర్వాత ఇంకో ఇటీవల డాక్టర్ జయప్రకాష్ అని వచ్చాడు, విజయప్రకాష్, అవును, మన శ్రీగోపాల్ గారు అల్లుడు. శ్రీగోపాల్ అల్లుడు. ఆయన బాగా చేశాడు, అందరితో బాగా కలుపుకోవడానికి. వీళ్ళిద్దరు బాగా మంచి అసెట్స్. ఆ రోజుల్లో అయితే ఎప్పటికెళ్ళా మా గురువుగారు ఒక పెద్ద అసెట్ మా స్టేషన్కి శశి గారు. అందరూ వెళ్ళిపోయారండి. ఒకరు వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే నాకెందుకు ఇప్పటికీ శ్రోతలు ఫోన్ చేస్తారు, ఉన్నాయి చెప్తుంటారు, అప్పుడు లాగలేదండి, అక్కడ పోతే ఒక సమాధానం ఒక్కడు కూడా చెప్పడు, అట్లా పడుతుంది. అది అన్ని చోట్ల ఉన్నాయండి. అక్కడే ఇక్కడైతే ఎవరేమన్నా అనుకోండి, ఇక్కడైతే డైలాగ్ ఎట్లా చెప్తున్నాడో తెలియదు వాడికి. ఒకే రోజు అన్ని రిహార్సల్ రికార్డింగ్ అన్నీ ఇక్కడే. అందులో చెప్తాడు, ఒత్తులు ఉండవు, ఏముండవు. చెప్తే ఒత్తిడి చూసుకుంటే కూర్చుంటే అక్కడ నాకు ఇది ఉందండి సార్, టీవీలో సీరియల్లో ఉన్నాను, ఎవడు రమ్మన్నాడు స్టీవ్ ఉంటే అది కమిటీ పరిగెత్తారు పడి మళ్ళీ వచ్చేటప్పటికి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కనపడ్డు, నేను ఎండిపోయాడు ఇంకేమన్నా చూడు అని వీళ్ళు తోసిస్తారు. అది నా దాంట్లో జరిగింది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వివిధ భారతిలో మల్లిక్ గారు ఉండేవాళ్ళు, లైట్ మ్యూజిక్ ఆయన ఉండేవాళ్ళు. ఆ ఈవినింగ్ ఎప్పుడు నాకు ఘంటసాల గారు పోయినట్టు వచ్చింది. వెంటనే ఆపేసి మల్లిక్ గారు గబ లైబ్రరీలోకి వెళ్ళేసి కొన్ని పాటలు ఘంటసాల సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి నన్ను ప్లే చేయమన్నారు. ఆ టైం బాగా గుర్తు నాకు, స్టార్టింగ్ రోజు మామూలుగా. వెంటనే నేను ఘంటసాల వేసారి పోయాను, నేను చెప్పినా ఏం లేదు. ఆయన పోయినా అది వార్త న్యూస్ రీడర్ చెప్పాల్సింది, నేను చెప్పకూడదు. మేము జస్ట్ కొంచెం ప్రాతాస వాయిస్ పెట్టుకొని ఈ పాట ఘంటసాల పాటలు అన్ని ఘంటసాల పాటలు వేసుకోవడం, అంత మామూలుగా శ్రోతలు కోరారు కూడా లేదు, ఏముండవు. తర్వాత మీరంటే గుర్తొస్తుంది, అప్పట్లో ప్రధానమంత్రి పోయినా రాష్ట్రపతి పోయినా మీకు 7 రోజులు సంతాప దినాలు ఉండేవి రేడియో వాళ్ళు. మార్నింగ్ అప్పుడు ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా మీ గొంతు మార్చేవారు అందరూ, మొత్తం విషాద సంగీతం అంతా ఎత్తుకొచ్చి పెట్టేవారు. విషాద సంగీతం మరీ ఏడుస్తా కూర్చోమనండి, గొంతు మార్చేవారు అందరు, గొంతు హుషారుగా ఉండడానికి లేదు కదా. హుషారుగా ఉండడానికి లేదు, ఏం లేదు. ఏ రేడియోలో ఏ ప్రోగ్రామ్ అయినా సార్ ప్రోగ్రామ్ బట్టి అనౌన్స్మెంట్ చేయాలి. క్లాసికల్ ఏది ఉందనుకోండి అది క్లాస్గానే చెప్పాలి దానికి అనౌన్స్మెంట్. డ్రామా ఉంది కానీ కొన్ని డ్రామాస్ అరుస్తారు, టైటిల్స్ అరుస్తారు, ఎందుకో అరవకల అందులోనే చెప్పాలి. ఒకటేనండి చెప్పేవాడు ఫస్ట్ దృశ్యం చూడాలి. శ్రావ్యం మన శ్రోత ఎప్పుడు వాడికి దృశ్యం కనపడాలి, సీన్ కనపడేట్టు చేయాలంటే చాలా ఉన్నాయి వ్యవహారం. ఈ కాగితాలు ఇప్పుడు బురద రావాలంటే బురద సౌండ్ కావాలి. ఆ బురద రావాలంటే ఏం చేయాలి, సౌండ్ కావాలి. అక్కడ బురదలోకి వెళ్ళి తక్కువ కదా, అక్కడ నేను బ్లాటింగ్ పేపర్స్ తెప్పించి బ్లాటింగ్ పేపర్ నీళ్లు పోసి కొద్ది పోసి మా ఇంటిని తెచ్చుకునేవాడిని. లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ న్యాచురల్ కొంచెం చేసేవాడిని. ఆ డబ్బులాగే ఉంటుంది, అది పెట్టుకొని కొద్ది నీళ్ళు పోసుకొని అందులో అవి పెట్టి అక్కడ ఒక మైకి పెట్టి ఇట్లా తొక్కుతుంటే మీ బుడతలు నడుస్తుంటే ఉంటుంది సౌండ్. అట్లాగే పావురాళ్ళు ఎగురుతున్నాయి, ముప్పుగా ఎగురుతాం, సింగిల్గా ఎగరటం, డబల్ ఎగరటం కూడా. ఈ కార్డ్స్ వస్తాయి సోఫలే బోర్డు, వీటి బాగా ఉపయోగపడి ఇట్లా ప్యాక్లా ఇట్లా మంచి ఇట్లా వెళ్ళిపోతుండే. అక్కడ దాకా తీసుకెళ్ళిపోతే మళ్ళీ దూరం నుంచి దగ్గరికి వస్తున్నట్టు ఉంటాయి. అవన్నీ చేసాడు, లైవ్ చేసేవాడిని నేను. ఇంకా అడవిలో నడుస్తున్నట్టు ఏం చేసేవాడిని, పొద్దున్నే వచ్చేవాడిని నేను రికార్డింగ్. పొద్దున పొడి చేయటం అలవాటు. ఆ ఇళ్ళు చెట్లు ఉన్నాయి కదా, అక్కడ పోయి చెట్లు ఎండు పుల్లన్నీ తీసుకొచ్చి పోసేవాడిని, ఆకు స్టూడియో పోసేవాడిని. శ్రీనివాసరావు గారు,
కులకర్ణి ఒక ఆయన ఉండేవాడు. స్టేషన్ డైరెక్టర్గా చేశారు. ఆయన కూడా అందరు కలిసి నేను డ్రామా చేస్తుంటే వచ్చి అక్కడ కూర్చొని చూసేవాడు. ఈ సినిమాలా చేస్తున్నాడు నడిచిపించేవాడి. బూట్ వేసి పరిగెత్తడం, సిపాయిలు పరిగెత్తడం, అవన్నీ కూడా పరిగెత్తడమే ఉండే దూరం. అక్కడ ఒక మైక్ పెట్టేవాడిని. ఒక అమ్మాయి ఆల్పట్ లక్ష్మి ఎవరు కాదు, విజయలక్ష్మి అని ఉండే అమ్మాయి, నిప్పు అంటుకుంటుంది. రేడియోలో ఎన్ని చూపించరు, అక్కడ కనపడుతుంటుంది. అలా చేస్తాం. ఆమె శారీ నిప్పు అంటుకుంటుంది. నిప్పు అంటుకుంటే అమ్మ అబ్బ అంటే పరిగెత్తాలి. అక్కడ మైక్ నిలబడి అమ్మ అబ్బ అంటే ఎట్లా కుదరదు. అందుకని నేనేం చేసేవాడిని, ఇది పరిస్థితి అని పరిగెత్తిచ్చేవాడిని. అంతా అక్కడ ఒక మైండ్ ఉండేది, అక్కడ ఒక మైండ్ ఉండేది. పరిగెత్తించేవాడిని, నిలబడతాడు దూరం వెళ్తున్నట్టు పరిగెత్తున్నట్టు సౌండ్, అది ఆ సిస్టమ్ పెట్టేవాడిని. అట్లా చేసేవాడిని. ఒకసారి అయితే ఒక నాటకంలో వాళ్ళు ఆశ్చర్యపోయారండి. కోడిగుడ్డు అంటుతో అవుతుంటుంది, రాజకుమారి ఆర్టిస్ట్ ఉందిగా, కింద అంటుతో ఉంటుంటుంది. అక్కడ అంటుతో అవుతున్నప్పుడు కాకి పైనుంచి గుల్ల నోట్లో కోడిగుడ్డు గుల్ల పైనుంచి కుదిరింది యమాన. అది వచ్చి ఇక్కడ పడింది. పాడు కాకులు అన్నది. రెండో సీన్ పెడతానే కోడిగుడ్డు గుల్ల దాని కలిసి ప్రత్యేక ఆమ్లెట్ వేసేసుకొని ఆ గుల్ల తీసుకొని వచ్చా. 2 గుల్లలు తెచ్చా. ఒకటి ఎందుకంటే పనికి వస్తుంది, కుదరపోతే ఇంకోటి వేయచ్చు అని వచ్చేసి అదేంటండి ఆమెకి ఒక పీస్ తీసుకొచ్చి ఇచ్చా. ఒక గిన్నె మా ఇంటి నుంచి తెచ్చేస్తా, పీస్ పెట్టి రుతుంటే అక్కడ పెట్టి రుతుంటే అది కరెక్ట్గా అక్కడి నుంచి అలా ఉండేవాడు. కింద కింద గిన్నె మీద కాదు, తన ముందు మళ్ళీ ఏం చేస్తే ఈ ధర్మ ప్లాస్ లాంటివి ఉంటాయి, అది కొంచెం ఎట్టి తీసుకొని కింద పెట్టి దాని మీద అట్లా వదిలితే కూడా అది అనేది ఇక్కడ ఆ సౌండ్ వచ్చేది చూసుకుంటే వస్తుంది, చక్కగా వచ్చేది. ఇలాంటివన్నీ చేసేవాడు నేను. అందుకని ఎన్ని చూడటానికి వచ్చేవాడు. వాటర్ మా కప్పు తాగుతుంటే గుట్ట వినపడాలి, సౌండ్ వినపడాలి. వాటర్ తాగుతుంటే నేను నిజంగా టీ తెప్పించి ఇచ్చేవాడిని, అయితే మంచినీళ్ళు తీసుకొచ్చి తాగేవాడు. మంచినీళ్ళు హ్యాపీ. అందాక లింగరాజ్ శర్మ గారు భీష్ముడు వేషం వేస్తున్నాడు నా దాంట్లో, నా నాటకంలో. ద్రోణ ప్రతిజ్ఞ అనుకుంటా. అందులో వేస్తుంటే లాస్ట్లో అంపశయ్య మీద పారిపోవాలి కదా, అంపశయ్య మీద పడ్డాడు, బాణాలు డైలాగ్ మాట్లాడాలి. ఆ కంగి ఉంటుంది ఆయన గొంతు మరి లింగరాజ్ శర్మ గారి డైలాగ్ మామూలుగా మాట్లాడుతున్నాడు గట్టిగా, కంగి అని. అంపశయ్య మీద కూర్చొని బాణాలు కూర్చుకుంటున్నాయండి మీకు మాట్లాడంటే, ఎక్కడ నేను ఎందుకండి నేను చేయనా అంటాడు. మీరు ఇట్లా పడుకోండి అయితే, ఇదేంటండి మీరు పడుకోండి చెప్పండి డైలాగు. నేను మైక్ మారుతుంది, కరెక్ట్గా మారుతుంది. ఇలా పెట్టడానికి వాయిస్ మాటలే. అలా చేస్తే చాదస్తం అంటారు. చాదస్తం కదా, త్యాగలం, మన త్యాగలం అది. వయసు ఆ విధంగా చేయాలంటే చెయ్యను, కానీ అది ఇంకా నేచురల్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ప్రోగ్రామ్ చేయాలంటే మీరేదో మంచి ఐడియా పెట్టుకుంటారు, చేద్దాం అనుకుంటారు. అయితే దానికి మీకు డైరెక్టర్ ఆమోద ముద్ర ఉండాలి తప్పనిసరిగా. అట్లా మీకు ఎప్పుడైనా బాగా చేద్దామని ప్రోగ్రామ్ అంతా రెడీ చేసుకున్నాక డైరెక్టర్ రిజెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని? నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్లో రజనీకాంతరావు గారు అందరూ ఏకగ్రీవంగా చెప్పుకుంటారు. పి శ్రీనివాసన్ గారు, అయ్యూబ్ అని ఉండేవారు, ఆయన ఒకరు. వీళ్ళందరూ ముగ్గురు బాగా నన్ను చూసేవాళ్ళు. కులకర్ణి వాడు, వీళ్ళకంతా లైక్ చేసేవాళ్ళు. ఏ నాటకం వచ్చినా ఏ చేసినా సంజయరావు చదివే నాటకం అంటే నా దగ్గరికి ప్లాన్ ఏంటి, ఆకాశవాణి తయారు చేసిన ఇక్కడే రిజల్ట్ చేయించారు. ఎవరు పాండురంగారావును వాళ్ళ దగ్గర ఫ్రెండ్సే చేయించారు, రిజల్ట్ చేశారు. చేసి రిజల్ట్ అంటే ఇంకోటి తయారు చేసి ఆ జడ్జి చూపించి దీన్ని తొక్కారు. అది మంచిగా చాలా ఉన్నాయి. ఎట్టాడి 2-3 జరిగినాయి అట్లా మంచి నాటకాలు. మీరు ఇంత నాటకాలు వేసిన దాంట్లో మీరు ఎక్కువగా ఇష్టపడిన రేడియో ఆర్టిస్ట్ ఎవరు? నాటకాల పరంగా రేడియోలో నాకు ఆనంద్, ఏబి ఆనంద్, వాసుదేవమూర్తి, నాటక రూపేణ
అంత మించి కామేశ్వరరావు కూడా అంత పెద్ద ఆయన పెద్దగా డ్రామా ఆర్టిస్ట్ డ్రామాటిస్ట్ కాదు, ఏదో వరుడుగా. అంటే ముందర అవుతారా మరి ఇప్పుడు ఈ కె వెంకటేశ్వరరావు నండూరు సుబ్బారావు గారు ఉన్నారు, మర్చిపోయి నండూరు సుబ్బారావు ఉన్నారు, నండూరు సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు ఉన్నారు. ఇంకా రామ్మోహన్ రావు గారి దగ్గర ఏదైనా ఒక విధంగా ఉంటాయి డైలాగ్స్ ఒకే దీంట్లో వచ్చినట్టు. నండూరు సుబ్బారావు కామెడీ నచ్చుతుంది. ఆ రేలంగేమో సినిమాల్లో అప్పట్లో, రేడియో రేలంగేమో ఈయన హాస్యం అంటే నండూరు సుబ్బారావు గారి పేరు వచ్చేసి రేలంగ. రామచంద్ర కాశ్యప గారు వాళ్ళందరూ మీ ముందు జనరేషన్, మా ముందు జనరేషను వీళ్ళందరూ. కానీ మేమంతా కలిసి నాటకం వేసాం. తమాషా ఏంటంటే నాటకం ఉంది సరే, ఇందా చెప్పాను డైలాగ్, ఇది ఉందిలేండి డైలాగ్. ఆ నాటకంలో కాశ్యప, నేను, పంతులు గారు, వెనకోట రావణ పంతులు గారు, తర్వాత కేవీ శర్మ వేషం నేను వేశాను, తర్వాత నిమ్మల, మన నిర్మల గారు ఆమె హీరోయిన్ వేసింది అందులో నాటకంలో. వాళ్ళతో పాటు మళ్ళీ ఇక్కడికి వచ్చి రేడియోలో నాతో పాటు వేసింది. తర్వాత కాసేప మాచినేని, నండూరు సుబ్బారావు, మేమంతా మళ్ళీ ఓకే. అంటే ఆయన టైంలో నేను వచ్చి ఉద్యోగంలో చేరేటప్పటికి ఆయన లేడుగా. నేను 71లో విజయవాడ వచ్చా. అంత లేదు లైవ్ అబ్బాయి ఏం చేశాడో నాకు ఏం తెలియదు, ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియదు. నాటకాలకి ఆయన్ని స్పెషల్ గా చెప్తారు. స్పెషల్, అవును. వచ్చిన దగ్గర నుంచి నాటకాలది ఎరా మొదలైందని చెప్పి అంటారు ఆకాశవాణిలో. అది నేను వచ్చేటప్పటికి నాకు ఆడిషన్స్ ఫస్ట్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఖైదీ అనేది లైవ్ నాటకం, అందులో ఆ వేషం ఇచ్చారు. ఆయనతో నాకు మళ్ళీ ఇంకే సంబంధం లేదు. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన లేడు. తర్వాత అలాగే నండూరు విఠలు, శారదా శ్రీనివాస్ ఇక్కడ ఉన్నప్పుడు, శారదా శ్రీనివాస్ ఉన్నప్పుడు తెలుసు నాకు. ఆ రోజు మొన్నే అంది ఆమె, నేను ఉన్నానండి ఆ ఖైదీ నాటకంలో, నేను కూడా ఉన్నాను అన్నది. ఆమె వీళ్ళు మట్టుకున్నారని తెలుసు. తతిమావుడు రామ్మోహన్ రావు కూడా ఉన్నారు, ఇంకెవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. మొత్తం 3 days ఇచ్చేవాళ్ళండి. ఫస్ట్ డే ఏమో స్క్రిప్ట్ చదివి వినిపించేవాళ్ళం అందరికీ, ఆర్టిస్టులు అందరిని కూర్చోబెట్టి. తర్వాత రెండో రోజు ఏం చేసేవాడంటే ఫస్ట్ మార్నింగ్ సెషన్లో ఈ క్యారెక్టర్ మీద చదవండి, ఈ క్యారెక్టర్ మీద చదవండి ఇచ్చేవాళ్ళం. అదే షూట్ కాకపోతే పక్కన చదవమని ఇట్లా ఇచ్చేవాడు అందరికీ. అది అయిన తర్వాత ఫైనల్గా ఆమన్నాడు రికార్డింగ్ మొదలుపెట్టాడు థర్డ్ డే. అలాగే ఈడ కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా బేసిక్ అవి పేమెంట్స్ కూడా బాగానే వచ్చాయి. 3 రోజులు అండి ఇప్పటికి. ఒకరోజు ఇక్కడైతే ఒకరోజే. తర్వాత ఇంకొకటి కూడా జనరంజన్లో పాటలు వేసేటప్పుడు కూడా సాధారణంగా అనౌన్సర్ చాయిస్ మీదే పాటలు వస్తాయని అనేవారు అప్పట్లో. ఎందుకంటే కొందరు వేసినప్పుడు మంచి పాత పాటలు వచ్చేవి. కరెక్ట్. శ్రోతల పేర్లు ఏవో ఉంటాయి కానీ శ్రోతలు కోరినవి శ్రోతలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరిద్దరు చెప్తారు కంట్రీస్ వాళ్ళ పేర్లు అయ్యా కరెక్టే. కొన్ని ఎక్కడ ఈ కార్డులన్నీ చూసి రాసి చేసే ఓపిక లేక కార్డు ఎక్కడ ఉంటాయి రాయటం లేదు. అక్కడ సుబ్బమ్మ వెంకమ్మ అక్కడ ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు పెడతారు. లేకపోతే వాటితో పని ఉందనుకో పేరు పెట్టుకోవచ్చు. అట్లా అనౌన్స్మెంట్ లో పొరపాటు తప్పు చెప్పి సరిదిద్దుకున్న సంఘటన కానీ ఒక్కొక్కసారి నేను విన్నది ఏంటంటే మైక్ ఆన్ లో ఉన్న విషయం మర్చిపోయి క్యాజువల్ గా జరిగింది కదండి. అందుకే నీకు ఎప్పుడైనా అటువంటి అనుభవం అయిందా? నేను అట్లా మాట్లాడలేదు. బైక్లు ఓపెన్ చేసి మాట్లాడడం ప్రశ్న లేదు. తెలియకుండా కావాలని తెలియకుండా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తారు ఎవరైనా నేను అట్లా మాట్లాడలేదు ఎప్పుడు. అంటే నాకు తెలిసిపోద్ది అది ఆ సౌండ్ వినపడుతుంది కదా. మైక్ కొంచెం పైకి వెళ్ళిందంటే ఫెడరు ఈ ప్రోగ్రామ్ కట్ అయిపోద్ది, రాదు, సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఎవడు ఉంటాడు ఇక మాట్లాడటానికి. నాలాంటి వాడు అయితే డైలాగ్ ఇచ్చుకుంటూ కూర్చుంటాం. కూతురు ఏం మాట్లాడడం అక్కడ మాట్లాడేవాడు ఉన్నారు కానీ వచ్చినాయి. అది కూడా నేను నా చెయ్యి ఉంది అక్కడ. అది ఏంటంటే ఆ బూతులు వచ్చినాయి. నండూరు సుబ్బారావు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి కొంప మునిగిపోయినా బాబు అని చేస్తే అప్పటిదాకా డ్యూటీ ఆఫీసర్ గారు మాటల్లో ఉన్నాడు. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత గందరగోళం అయింది. అది పెద్ద న్యూసెన్స్ అయింది. ఒక ఏదో చేశారు.
ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో సస్పెండ్ చేశారో మరి లేదు తెలియదు, కానీ ఆ ఢిల్లీకి ఎందుకో లక్కీగా వెస్టర్న్ దీనికి నేను వెళ్ళాను. అక్కడికి నన్ను ట్రైనింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని కొత్తవాళ్ళకి వెళ్ళినప్పుడు రఘురామ్ గారు అని ఉండేవాడు. ఆయన అక్కడ దాదాపు అక్కడ ఏఎస్టీ లెవెల్లో ఉన్నాడు. ఆయన అడిగాడు అంతా ఏంటంటే ఇలా జరిగిందండి అని చెప్తే, సరే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరిని ఏమంటారని అడిగాడు. పాపం ఏదో పాపం అది ఎప్పుడు అంతేనండి, పోనీ వదిలేని అంటే అది ఎంక్వైరీ వస్తారా, ఎవరిని ఏమంటే ఎవరంటే వివి శాస్త్రి బెటర్ అండి అన్న. వివి శాస్త్రి అయితే వాళ్ళ క్లోజు. వివి శాస్త్రి గారిని వేసాడు. ఆయన వచ్చాడు, నాకు చివరి పెట్టాడు, వేడి తీసి పరిస్థితి ఒక ఇంక్రిమెంట్ కట్ చేశారు. కానీ తప్ప చాలా ఆయన మాటలు చెప్పాలంటే ఇంకా ఎందుకు బై మిస్టేక్ జరిగి ఉంటాయి. రికార్డ్స్ ఒకటి రెండు పెట్టుకుంటాం రికార్డ్స్. ఇప్పుడు గంటసాల చూసిన పని పాడినాను కదా అనే ఇది ఇందొక్కి అనుకోండి, ఇది కూడా ఇది ఇట్లా అని చెప్పి సెకండ్ ఇది వస్తుంది. అప్పుడు పొరపాటు ఎత్తుకోండి, మధ్యన ఆపేది లేదు. ఇంతవరకు మీరు విన్న పాట పలానా వాళ్ళు పాడారు. ఇప్పుడు ఆ ఇప్పుడు దగ్గర ఒక తమాషా, ఇప్పుడు ఇంత పాడింటారు అట్లా మాట్లాడే సమయస్ఫూర్తి తప్పనిసరిగా ఉండాలి. సమయస్ఫూర్తి మీకు వాయిస్ మాడ్యులేషన్ ట్రైనింగ్ అదేనా ఉంటుందని మీకు మీరే మీ వాయిస్ కల్చర్ పెట్టుకుంటారా? ఇప్పుడు నాకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది లేదు. మీరంటే నేను అనేది మీ ఇండివిజువల్గా కాదు, అనౌన్సర్స్ కి. ఎందుకంటే ప్రతి అనౌన్సర్స్ ట్రైనింగ్ అని పెడతారు కదా, స్టాఫ్ పెడతారు, పంపిస్తారు. కానీ అక్కడ సోది అంతా అక్కడ ఏముండదు. మా ఇంటికి సాయంత్రం రండి భోజనాలు కానీ ఉంటాడు. సాయంత్రం ఏ రూమ్లో ఉన్నారు సార్ మీరు, ఎవరన్నా మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఎక్కడ సార్ ఏ రూమ్లో దిగారని ఒకడు వస్తాడు. ఎందుకు అసిస్టెంట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళడానికి అక్కడికి పరిచయం చేస్తారు. సార్ మీకు ఏఎస్టీ గారు వస్తారు, అట్టాడు సెంటర్ పాయింట్ పెట్టుకుంటారు. అట్టాడు వాళ్ళు ఉన్నారు, ఇట్టాడు ఉన్నారు, ఎక్కడైనా ఉంటారండి, ఎక్కడైనా ఉంటారు. అమ్మో నన్ను ఎవడు ఎన్ని ఇచ్చారంటే నన్ను బాగా వాయిస్తారు ఏడేవాళ్ళు. ఏమయ్యా ఆ స్టేషన్ ముగిడావు, ఈ స్టేషన్ ముగిడావు, అది ఎందులోనే ఉంటారు. మీ అనుభవం మీరు చెప్తారు అది. అయితే మీరు మాకు తెలిసినంత వరకు రేడియోలో మొదటి తరం వాళ్ళ కిందే వస్తారు. మీకంటే ముందు అనౌన్సర్లు వేరే వాళ్ళు ఉన్నారు, మీరే ఫస్ట్ జనరేషన్ అండి అనౌన్సర్స్. నాకంటే ముందు ఉన్నారు కదా, నండూరు విఠల్ వీళ్ళంతా అనౌన్సర్సే కదా ఒకప్పుడు. తర్వాత అంతకుముందు అంటే నాకన్నా ముందు నుంచి క్యాజువల్ ఆర్టిస్ట్లే చేస్తున్నారు కదా చాలా కాలం. ఆనంద్ కానీ లింగరాజ్ శర్మ కానీ క్యాజువల్ ఆర్టిస్టులు. ఆ క్యాజువల్ అనౌన్సర్గా చేస్తూ వచ్చి తర్వాత పర్మనెంట్ అయ్యారు. నాకన్నా ముందే పర్మనెంట్ అయ్యారు. అంటే నేను పర్మనెంట్ అయ్యా ముందే, నేను ఇక్కడ వచ్చే లోపే పర్మనెంట్ అయి ఉన్నారు మీరందరూ. అసలు విజయవాడ అంటే అసలు ఒక ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నామో అట్లాగే వాళ్ళు చూస్తున్న పాత జ్ఞాపకాలు. వాళ్ళందరినీ కలుసుకోవాలని, చూడాలని, అందరూ కలిసి ఒక చెప్పాను కదా గెట్ టుగెదర్ దీనిలాగా ఉండేది. సూరిబాబు ఉన్నాడు, మళ్ళా సూరిబాబు ఎంత డీసెంట్గా ఎంత పేరు వచ్చిందండి. ఆ సూరిబాబు అప్పుడు చెడుకు వేసి దూలుతున్నాడు చిన్నగా. ఇదిగో ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, జన్మలో గోవులంట పచ్చగా ఇస్తాయంట పాలు. ఆయన చెప్తాడంట ఆయన పచ్చ ఉంటాయంట, ఆయన కామెంట్ చేస్తే ఇట్లా అనమాట. ఇలా జోకులు వేసుకుంటూ ఉంటారు కొందరు. అప్పుడు ఏం పని లేదా అంటే వస్తారు శ్రీనివాస్ గారు. ఏం పని లేదా అంటే, శ్రీనివాస్ గారు ఎంత మంచివాడు అంటే మా సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, తాగుతూ ఆయన కూడా వెనక్కి చేయి పెట్టుకున్నాం అనుకో, సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తావు అది, తాగి అక్కడ పోయి తాగి అంటాడు. లేదు ఆయన అంటాడు. తర్వాత మీకు ఆకాశవాణికి చాలా మంది రాజకీయ నాయకులు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా రేర్గా ఉండే పర్సనాలిటీస్ కొందరు వస్తారు, సంగీతానికి సంబంధించిన వాళ్ళు కానీ. అలా మీరు చూసిన ప్రముఖులు చెప్పండి. మనకి బాలమురళి గారు చాలాసార్లు చూశాను. నేను విధి పాత్రలు చేస్తాను, ఎక్కువ విధి పాత్రలు చేశాను. నేను విధి పాత్రలు చేస్తున్నప్పుడు అక్కడ లైవ్ రికార్డింగ్ జరుగుతుండేది.
తర్వాత ఇంకా వేణుగానం చేసేవాడు ఉన్నారు ఎవరెవరు పెద్ద పేరు ఉన్నాడు రమణి కాదు మా మగవాళ్ళే ఆయన కూడా కాదు ఎవరో తమిళ సంబంధం వాళ్ళంతా వాళ్ళందరూ వేణు తర్వాత ఈయన వచ్చేవాడు చిట్టిబాబు వేణు చిట్టిబాబు వచ్చేవాడు పొలిటీషియన్స్ ఎవరు వచ్చారు బాగా పాపులర్గా మీరు చూసిన వాళ్ళు అంతే మీ టైంలో మీరు చూసిన వెంకయ్యనాయుడు వచ్చాడు తర్వాత ఆమె ఎవరు ఒకసారి ప్రధానమంత్రులు కూడా వచ్చేవారేమో కదా ప్రధానమంత్రి అక్కడికి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమొచ్చింది మన ఇందిరాగాంధీ వచ్చింది ఇంకెవరు ప్రధాని రాలేదు వీళ్ళు ఇంపార్టెంట్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు నిజంగా భువన విజయం లాగా లేదంటే మన రకరకాల పేర్లు పెట్టుకునేంత సౌభాగ్యంగా వెలిసిన ఆకాశవాణి వాడు బోసిపోయింది పూర్తిగా ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే మీకున్న డిమాండ్ మీకు తెలుసు మీరు ఏ ప్రోగ్రాంకు బయట వాళ్ళు పిలిచినా కళ్ళకద్దుకుని మరీ వచ్చేవారు ఆకాశవాణిలో మాట్లాడడం అంటే అసలు గ్రేట్ బాలానందం అందుకు నాకు అంతే కదా నేను కూడా ఈ సినిమాల కన్నా రేడియో బెటరు రేడియోలో ఒక సినిమాకి ఎంత పేరు ఉందో దీనికి ఎంత పేరు ఉంది ఆ రోజుల్లో నాటకాల తర్వాత స్టేజ్ నాటకాల తర్వాత రేడియో నాటకాలు రేడియో తర్వాత టీవీలు వచ్చినాయి టీవీలు తర్వాత వచ్చినాయి అప్పుడు అంతా మహామహాలు అంతా పోయారండి మళ్ళీ రాదు అట్లడి తర్వాత ఏమో ఒకరు రిటైర్ అయిపోతే మా ప్లేస్ మళ్ళీ పూడ్చడం లేదు వాడు వచ్చేసి మీరు ఉన్నోడిని ఎలగొడతాడు ఇవన్నీ ఉన్నాయి చివరికి ఆకాశవాణి అంటే ఏం చెప్తారు చెప్పండి ఆకాశవాణి అనేది ఆ రోజుల్లో ఒక తేజస్సు అండి ఉషస్సు ఈ రోజుల్లో ఆకాశవాణి అంటే తుస్సు కాకపోతే ఏంటంటే ఎవరెవరిని అనుకోని ఉన్నమాట చెప్తున్నాను తర్వాత నువ్వు కన్న తల్లినే నువ్వు చేస్తున్నావు కన్న తల్లికే కన్నం పెడుతున్నావు అని కూడా అంటారు అది కన్న తల్లే కాదంట కన్న తల్లే కడామ తల్లే అది ఇప్పుడు కూడా తిండి తింటున్నామంటే అందువల్లే ఆ రిటైర్మెంట్ కానీ అది కానీ ఆ కడామ తల్లే పెడతా ఉంది కానీ ఆ కడామ తల్లిలో కొన్ని చీడపురుగులు ఉన్నాయి ఆ చీడని వదిలించాలంటే ఇప్పుడు వదిలేసి మళ్ళీ మంచి పురుగులు రావాలంటే రావు అంతే రాదు రమ్మంటే రాదు ఇప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వస్తారంటే ఇంపాసిబుల్ ఆ పర్సనాలిటీస్ ఆ యాక్షన్ ఆ యాక్టింగ్ వస్తారా రారు అంతకుముందు పాత వాళ్ళు ఉండేవాళ్ళు మంచి మంచి ఆర్టిస్టులు ఇంకా మాకన్నా ముందు చిరంజీవి రావు అని కాశ్యప వెంకటేశ్వరరావు కుచ్చిమంచి కుటుంబరావు ముందరే నేను పోయేటప్పుడు ఉన్నారు అంతా వీళ్ళందరూ ఉండేవాళ్ళు మంచి ఆర్టిస్టులు ఆ సీతారత్నం చేస్తుంది అబ్బబ్బా గణపతిను వరకట్నం ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఆనాటి తర్వాత కూడా ప్రొడ్యూస్ చేయలేపారు ఆ వరకట్నం లాంటి నాటకం అంత హాస్యం ఉండేది చిలకమర్తి ఎవరు రాశారు చీమ వరవిక్రయం కాళకూరు నారాయణరావు ఏం డైలాగులండి ఏం చేశాడు ఆ కూర్చు మంచి ఎంత బాగా చేశాడు ఆయన ఉన్నాడు మేము పోయేటప్పటికి నేను పోయేటప్పటికి అక్కడ జాయిన్ 71లో ఉన్నాడు తర్వాత పోయాడు మంచి వ్యక్తులు పెద్దవాళ్ళంతా పోయారు కాకపోతే ఏంటంటే కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మంచి బాగా టాలెంట్ ఉన్నారు కానీ అవకాశాలు లేవు ఎక్కడున్నాయి అవకాశాలు నువ్వు ఎక్కడున్నా అడగదుగుతుంటే ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఆయనకి ఉండాలి కదా పై దీంట్లో కూర్చున్నాయనికి
వాళ్ళకి ఉంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు రజనీకాంతరావు వాళ్ళంతా వాళ్ళు ఒక మ్యూజిషియన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి, ఆర్టిస్ట్ మైండ్ కాబట్టి అందరినీ వాళ్ళు జిజ్ఞాసులు అంతే. అయితే ముగించే ముందు ఒక్కటి మీకు బాగా నచ్చిన నాటకంలో, ఇందాక మీరు పౌరాణిక అని చెప్పారు కదా, ఇప్పుడు ఒక మరో మోహన్దారో గారు ఏదైనా సరే ఒక చిన్న డైలాగ్ చెప్పండి, దాంతో ముగిద్దాం. ఆగదు మొదలు పెడితే ఎక్కడో తప్పు వస్తుంది, ఏం పర్వాలేదు, తప్పు వచ్చినప్పుడు అవుతా, ఏం పర్వాలేదు, చెప్పండి. నమస్కారం. చాలా కాలంగా వేచి ఉన్నారు. మీ సహనానికి, ఓపికకు, కళాతృష్ణకు నా కళాభినందనలు. ఆధునిక మానవుడు చాలా చిత్రమైన ప్రాణి. తన కోసం, తన కడుపు కోసం, తన జాతి కోసం, తన జాతి ప్రాణుల కోసం నిర్విరామంగా ప్రకృతితో సంగ్రామం సలిపి తన మానవతకు ఒక కట్టుబాటుని, నియమావళిని, సూత్రాలని నిర్ణయించుకున్నాడు. ఒక సమాజాన్ని స్థాపించేసుకున్నాడు. అక్కడి నుంచి వెష్టిగా, సమిష్టిగా తన జీవితం హాయిగా, ఆనందంగా సాగిపోతుందని కలగన్నాడు. కానీ అతనికి తెలిసి కొంత, తెలియక కొంత, కొన్ని లక్షల కోట్ల తప్పులు అతను నియమించుకున్న సామాజిక నియమాలను తెంపుకొని వాటి కట్టుబాట్లు చొచ్చుకొని చిత్రమైన ఎత్తుపల్లాలు నిత్య జీవితంలో కలిగించి పడేసే ఈ కల్లోలను అరికట్టాలనుకున్నాడు. మానవునికి మళ్ళీ మళ్ళీ శాశ్వత శాంతి సామరస్యాన్ని కలుగజేయడానికి రకరకాల సిద్ధాంతాలు తయారు చేసుకున్నాడు. దాంతో అంతర్యుద్ధాలు, విప్లవాలు, సమరాలు చెలరేగాయి. చివరికి ఏ తప్పు దిద్దుకుని మానవ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నించాడో అవే తప్పులు మళ్ళీ లక్షల కోట్లు చేసి ఈనాటి యశవతులు, ఈయన భేదభావాన్ని కలిగించి మానవత్వాన్ని మంటగిపోతున్నాడు. ఈ అనిశ్చల పరిస్థితిలో ఎటుపోవాలో దారి లేక అందులోనే అతను సతమతమైపోతున్నాడు. ఏదో సంథింగ్ అలా పోతుందన్నమాట. తాజ్మహల్ నిర్మాణానికి రాడెత్తిన కూలీలను, శ్వేత బిందువుల్ని నా టెస్ట్ షిప్స్లో విశ్లేషించారు. ఆ రాణి ప్రేమ పురాణాన్ని, ఈ ముట్టడికైన ఖర్చుల్ని, కైఫీతుల్ని, జమాపద్దుల్ని ఏమైనా కానివ్వండి, కుక్క పిల్లను, అగ్గిపుల్లను, సబ్బు బిళ్ళని విడిచిపెట్టలేదు. పొల్లకిరెక్కిన ప్రభువుల్ని, మోసిన బోయిలను పలకరించాను. రోడ్డు పక్క ఈగతో, దోమంతో యుద్ధం చేసే కుష్టు రోగుల మృణమయ పాత్రల్ని శోధించాను. పులి చంపిన లేడినెత్తులు కావలసిన నవకవనం అనే విప్లవగీతాన్ని కూడా సేకరించాను. కస్తూరి పరిమళాల్లో, పన్నీటి జల్లుల్లో పవడించే ఉన్న వాళ్ళ ఉన్ని దుస్తుల్ని, నేను తొడుక్కున్న ముఖముల చెప్పుల్ని అడిగి చూశాను. నేను విన్నవి కన్నవి వినవచ్చుగా మాటలకై వెతుకాడపోతే పుంఖంగా నాలో వెలువడింది మరో మొహంజదారు. గత విషయాల క్రోడీకరణ నా పరిశోధన. మీకు తెలియదు, తెలుసు, మర్చిపోయారు, వద్దనుకుంటారు. నీరసం, నిర్లిప్తత, నిస్సహాయత, బంధకం ఇవి జాడ్యాలు, రోగాలు, మానవత్వాన్ని మటుమాయం చేస్తున్న రాక్షసత్వాలు. నాగరికత నాశనమైపోయింది. సమాజం, సంప్రదాయం మొహంజదారులు అయ్యాయి. మళ్ళీ మొహంజదారు రిపీట్ అవుతాయి కూడా. మనం ఇంకా మొహంజదారు అంచుల్లోనే ఉన్నాం. ఏ క్షణానైనా పడిపోతాం, పతనమైపోతాం, పూడ్చివేయబడతాం. వద్దు, ఆ పరిస్థితి రానివ్వద్దు. కావలసింది విప్లవం కాదు మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సంస్కరణ, నైతిక సంస్కరణ, నైతిక విప్లవం మనిషి ఓడించి రావాలి. మొహంజదారు అంచుల్లోంచి మనిషిని మనం రక్షించుకోవాలి. We do not require revolution, we do require reformation, moral reformation. Then only we can rescue the mankind from the clutches and edges of Mohenjo-daro. Well, కాలం ఎవరి కోసం ఆగదు. Let us proceed. తప్పు అంతే పోయింది ఎక్కడెక్కడ. 30 minutes స్పీచ్ అండి. ఫస్ట్ 30 minutes జనం అట్లా కూర్చుంటారు ఊపిరి పెట్టి. నేను తీయమని రామానాయుడు అడిగా ఒకసారి, స్క్రిప్ట్ పట్ల ఎక్కడుంది అన్నాడు. మెడ్రాస్లో ఎక్కడెత్తినా ఏ బుక్ స్టాల్ అంటే లేదు. మళ్ళీ కామ్గా వచ్చి కూర్చున్నా. ఎందుకు ఇచ్చి ఏం చెప్తే ఎవడేస్తాడో అది తయారు చేసి చేయటం కష్టం కదా. గొప్ప నాటకం ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేయడం. మీరు అంత ఈ వయసులో, మీరు ఇంకా 2 ఏళ్లలో 9-10లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు మీరంతా పంచకంఠంతో, మంచి డైలాగ్ తోటి మాకు విందు చేశారు. అది ఫస్ట్ నేను సోమన్ బాబు ఇంటర్వ్యూకి వెళ్ళాం ఏసీ కాలేజీలో. మొదలు నాగభూషణ్ శర్మ అని చెప్పి ఒక డెమాన్స్ట్రేటర్ గాను లెక్చరర్ వచ్చాడు. అప్పుడు ఆయన నాటకాలు వేద్దామని ఎంతో ఎంకరేజ్ చేశాడు. ఏసీ గారు చేసి ఆడిషన్స్ పెట్టాడు. అదే వచ్చి పలానా చూడండి మీరు సెలెక్ట్ చేసుకుంటామని. నేను సోమన్ బాబు వెళ్ళాం. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ. అప్పుడు సోమన్ బాబు మాకు ఆయన ఒక పుస్తకం తీసి ఇట్లా ఈ డైలాగ్ చెప్పండి అని చెప్పి ఇచ్చాడు. మాకు ఇస్తే నేను చదివాను, సోమన్ బాబు చదివాను, అందరూ చదివితే నేను చదివాను. అదేంటంటే, నోర్మై విశ్వాసఘాతకి, నీకు విశ్వాసం లేదు. నేను నీ వివాహం ఆడే మునుపు నీ స్థితి ఏమిటి?
ఒక నీచ కులుస్తురాలివి. నీ తండ్రి మా తండ్రి ఆస్థానంలో ఒక సామాన్య నౌకరు. నువ్వు నీ తల్లి ఆ పాడి గుడిసెలో పడి కుడుతున్నారు. అప్పుడు నాకంట పడ్డావు. నీ మీద దయతలిచి నేను నా మందిరానికి రప్పించి ఆదరించి గౌరవించి నీకు ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాను. ఆ తర్వాత మా రాజవంశ సంప్రదాయాలని అతిక్రమించి నా పట్టమై శభిష్టాన్ని సరుకు చేయకుండా నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు, నీకు సకల ధన కనక వస్తువాహనాన్ని సమకూర్చాను. నా మేనమామ రాజేంద్ర మహేంద్ర నృసింహను పాలుడు నాకు ముద్దుగా బహుకరించిన ఈ దివ్య భవ్య హరిమ రాజాన్ని నీకు ప్రణయకానిగా సమర్పించాను. అబ్బా, గుండెలు పడిపోతుంది. ఇది కాసేప మనవాడు జంధ్యాల నేను వేసావు నాటకం ఇక్కడ విజయవాడ. అది నాటకం అనే నాటకం డివి నరసరాజుది. అందులో వేసాం. అందులో నిర్మల స్టేజ్ మీద వేసిందంట. విన్నకుడు విజయరామవుడు, నేను కేవీ శర్మ వేసేవాడంట అంతకుముందు వాడు ట్రూప్లో ఈ క్యారెక్టర్. ఆయన అంటాడు, పాపం ఆయన సరిపోయేకున్నారు. ఆయన ఎవరు, రావణ పంతులు గారు, వినకుడు రావణ పంతులు గారు అంటారు, బాబు నీ ధాటికి మేము తట్టుకోలేమో, కొంచెం ఎక్కువ తగ్గించి మాట్లాడు. అబ్బో కేవీ శర్మ గారు మించిపోయావా బాబు అంటారు. అప్పుడు అది కూడా జరిగి మాకు ఎంత రామచంద్ర గారు కూడా చనిపోక ముందు మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి వేసాం. మెడ్రాస్లో కూడా ప్రదర్శించాం. సేమ్ టు సోమన్ బాబుతో ఏమో ఏసీ కదా చేసాం. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో జిపి రావుని ఐఏఎస్ అమెరికన్ రాయబారిగా వెళ్ళాడు. ఆయన మా ఫ్రెండ్ ఎస్ఏ ద్వారా డీజీపీ, ఆయన మా కొలీగే. మేమంతా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో. యూనివర్సిటీ బెస్ట్ యాక్టరు, ఏసీ కాలేజ్ బెస్ట్ యాక్టరు, ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్టరు, ఆల్ ఇండియా బెస్ట్ యాక్టరు, మామూలు ప్రొడక్షన్స్ చెప్పకల్లా మామూలు ప్రొడక్షన్స్ అన్ని బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అయిన వచ్చి. నాకు గురువులు ఎవరు లేరు కానండి. నా గురువు విశాఖపట్నంలో రాబుజీ అని ఆయన మరో మోజు నా వాయిస్ విని తీర్చిదిద్దాడు. ఫస్ట్ వచ్చారు, చూశారు మీరు ఎక్కడ నన్నా మేమే విజయవాడ పడి మేమే. మురళీమోహన్ చూశానండి, బాగున్నాడు. అన్నగారు ఆ గంధాలలో చూసా, పాస్ అయిపోతున్నాడు. అప్పుడు ఎవరన్నా మురళీ రాజ్బాబు అన్నారు, ఆయన పిలిచి ఆయనకి ఒక రాశి ఇచ్చి వాస్తవమూర్తి ఒప్పుకుంటే, పేరు కమిస్తారు ఒప్పుకుంటే అందరం కలిసి ఆ నాటకాన్ని తయారు చేసి వేసాం అనమాట. ఆ ఒక్కటి వేస్తే అందరు అడిగారు. అన్ని డిస్ట్రిక్ట్కి వెళ్ళాం, అన్ని చోట్ల వేసి వచ్చాం. నాకు అదే బళ్ళారావు అదేంటి కందుకూరి ఆయన వీరేశలింగం పంతులు ఇది నాకు ఇచ్చారు. ఫస్ట్ స్టేటు చంద్రబాబు చీలిపోయిన తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇక్కడ సన్మానం చేశారు, ఇక్కడ నర్సరావుపేటలో. అప్పుడు మురళీమోహన్ ఉన్నాడు అక్కడ. స్టేట్ లెవెల్లో నాకు ముగ్గురికి నలుగురికి ఇచ్చారు. ఈ జిల్లా లెవెల్లో కొందరికి ఇచ్చారు ఆర్టిస్ట్కి. ఆంధ్ర పాండురంగరావు ఉన్నాడు. అది అప్పుడు మురళీమోహన్ నాతో చెప్పించాడు డైలాగ్. వస్తే చెప్పి అప్పుడు మొదలు చేసి ఉంది, అది యూట్యూబ్లో ఉంది. సంజీవరావు అంటే వస్తుంది అది. ఇదే డైలాగ్ చెప్పా. అక్కడ కూడా తలపట్టే తమాషా చేశాడు. వచ్చి వెనకేదో పురుగున్నట్టుంటే ఇటు దురిపెట్టి కొట్టాడు. ఎందుకంటే ఆ రోజు కాలు ఇరిగింది. అక్కడ నర్సాపేట బస్సు దిగుతున్నాను, చక్రం పైకి వచ్చింది. ఇక్కడ అది ఇరిగింది తెలియదు, ఆసిపోయింది లోపలికి, చచ్చిపోయాను దాని నొప్పితోటి. అట్లాగే కట్లు కట్టించుకొని కోడిల శివప్రసాద్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ స్టేజ్కి వస్తే మైక్ ఇచ్చాడు. చెప్పబోతుంటే డైలాగు ఒక లెవెల్లో ఆధునిక మానవుడని తిరగాలి కదా స్టేజ్ మీద. ఆ కాలు తీసి పెట్టేప్పుడు అలే నొప్పేసింది. అక్కడ ఆగిపోయింది డైలాగ్. అయితే ఇట్లా కొట్టాడు, ఇక్కడ ఏదో పురుగుని తీసేసినట్టు. మళ్ళీ మళ్ళీ ఇచ్చా. అది కూడా ఎంతసేపు అలాగే లాస్ట్ కి ఎండింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఆ రోజు రాత్రి ముగింపు అనౌన్స్మెంట్ చెప్పండి. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం అంటారు కదా. ఇప్పుడు ఇళ్ళ సమయం 10:30 దాటి 5 సెకండ్లు అయింది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం.
తిరిగి రేపు ఉదయం 6:15 ఉదయ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్. ఇది విన్నారు కదా, ఆకాశవాణిలో అనౌన్స్మెంట్లు ఎలా ఉండేవి, ఆకాశవాణిలో శబ్దాల కోసం అని చెప్పి ఎలాంటి ప్రయోగాలు చేసేవారు, అక్కడ చేసిన అనుభవాలు, రకరకాల రంగస్థల అనుభవాలని, మరో 2 సంవత్సరాల్లో 9 పదుల్లోకి అడుగు పెట్టబోతున్న కోకా సంజీవరావు గారి సుదీర్ఘ జీవిత విశేషాలు మనం ఈరోజు వైజయంతి మాటామంతిలో తెలుసుకున్నాం. నమస్కారం.